తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత, మీ కాపుదల చేత సజీవులుగా మమ్మల్ని తండ్రి మీ సన్నిధిని చూడగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. మీ వాక్యం పైన ఆసక్తితో మీ సన్నిధి, మీ ప్రార్థనల కోసం తరలివచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. మిమ్మల్ని తండ్రి, మీ ప్రేమను, మీ శక్తిని, మీ కోపాన్ని, సర్వాన్ని అర్థం చేసుకునే పిల్లలుగా మీ పిల్లలకు వాక్యపు జ్ఞానాన్ని అనుగ్రహించండి. క్రీస్తు వారి పేరటి ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, చేరువచ్చిన అందరికీ క్రీస్తు నామములో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప, చాలా రోజుల తర్వాత తిరిగి మళ్ళీ వచ్చాను. మంచి పాఠం బైబిల్లో నుండి నేర్చుకుందాం. దేవుని శక్తిని గుర్తించిన భక్తులు అన్నది ఏర్పాటు చేయబడిన అంశం. దేవుని శక్తిని గుర్తించిన భక్తులు. ప్రియులరా, సహజంగా మనిషి దేవుడిని నమ్ముతాడు. అవసరాల కోసమో లేదా లోకంలో మనకి ఏదైనా కీడు లేదా అపాయమో కలగకుండా దేవుడి దగ్గర ఉంటే దేవుడు కాస్తాడు అని మాత్రమే నమ్ముతాడు తప్ప దేవుని యొక్క మహాశక్తిని పూర్తిగా గ్రహించిన వాడు కాదు మనిషి. దేవుడి యొక్క బలము, దేవుడి యొక్క బహువు, దేవుడి యొక్క శక్తి, ఇవన్నీ కూడా మనిషి గ్రహించగలిగాడా, ఆలోచించగలిగాడా అంటే అక్కడక్కడ బైబిల్లో ఉన్న కొద్దిమంది భక్తులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా దేవుడిని అర్థం చేసుకోలేకపోయారు అని చెప్పచ్చు. దేవుడి యొక్క శక్తిని గుర్తించలేకపోయారు. దేవుని యొక్క శక్తి గురించి ఆలోచించలేకపోయారు అన్నది మనకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యాన్ని చాలామంది వారి స్వార్థానికి దిగజారుస్తున్నారు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని వారికి తెలియని స్థితి వలన దేవుడి పేరట సాక్ష్యాలు చెబుతూ దేవుడికి అవమానాన్ని మిగులుస్తున్నారు. దేవుడు అనగానే ఇంత శక్తి సంపన్నుడు, ఎలాంటి వాటికి దేవుడి శక్తిని మనం వినియోగించాలి అన్న కనీస కామన్ సెన్స్ని కోల్పోయారు. ఈ మధ్యకాలంలో నుండి ఒక పెద్ద సేవకుడు రాజమండ్రిలో, ఆయన భార్య మాట్లాడుతుంది. మీరు చూసుంటారు చాలామంది, బాగా వైరల్ అయింది అది. బాగా వాక్యం చెప్తాది అని స్త్రీల సమాజం వాళ్ళు ఆవిడని ఎక్కువగా పిలుచుకుంటారు. ఆవిడ చెప్తున్న వాక్యం ఏంటంటే, నేను విని ఆశ్చర్యపోయాను. దేవుడిని ఎలాంటి స్థితికి దిగజార్చారు అనిపించింది. నేను చీపురట్టుకుని ఇల్లు తుడుస్తున్నాను, మీరు కూడా వినుంటారు అది. చీపురట్టుకుని ఇల్లు తుడుస్తున్నాను, ఇల్లు తుడుస్తున్నప్పుడు నా చెయ్యి నొప్పి వచ్చేసింది. ఎందుకంటే నేను బాగా చివరిని పట్టుకుని తుడుస్తున్నాను, దానివల్ల నొప్పి వస్తుంది. దేవుడు నాకు ప్రత్యక్షమై మధ్యలో పట్టుకోమని చెప్పాడు అంటుంది. చీపురు ఎలా పట్టుకోవాలో నేర్పాడట. ఆవిడేమో చిన్నవాడు కదండి, 1000 మంది సంఘం ఆవిడది, పాస్టరమ్మ గారు. చివరికి ఆవిడ నోట ఇంత అంటే చీపురు పట్టుకోవడం నేర్పిస్తాడా దేవుడు? చీపురు పట్టుకోవటం ఏమన్నా నిజంగా నేను చాలా వాళ్ళు మళ్ళీ పేరు బైబిల్ వండర్స్ అట. అలా ఆయన గారి ఛానల్లో అలా ఆయన వదలగొట్టేది అంటే బైబిల్ వండర్స్ అంటాడు.
దేవుడు అద్భుతాల గురించి, దేవుడు ఏమంటే మహాశక్తి సంపన్నుడు. ఆయన శక్తి, ఆయన బాహువును గొప్పగా సమాజానికి చెప్పవలసిన వీళ్ళండి చీప్ ట్రిక్స్. అంటే ప్రజల యొక్క బలహీనతల్ని క్యాచ్ చేసుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడాలి అని దేవుడిని దిగజారుస్తున్నారు, దేవుడి శక్తిని దిగజారుస్తున్నారు. ఈ మధ్యకాలంలో మీరు బాగా వైరల్ అయింది ఇంకో వీడియో చూసుంటారు. ఎందుకంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియా ట్రెండ్ యుగం కదా, అన్నీ అవే. పిల్లలు మాకు పంపుతూ ఉంటారు, ఇవి చూడన్నా అంటే అవి చూస్తాం మేము. ఇలా కూడా ఉన్నారా మనుషులు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మరొక ఆవిడండి ఉపవాస ప్రార్థన చేసిందట, దేవుడు కరుణించాడట. ఇంతకీ ఎందుకు చేసింది ఉపవాస ప్రార్థనలు అంటే, ఇంటి నిండా ఎలకలు ఉన్నాయట. మీరు కూడా చూసుంటారు. నేను అలా మోకాళ్ళు వేసి ఉపవాస ప్రార్థన చేస్తున్నా, దేవుడు అలా పిల్లిని పంపించాడు. మా ఇంట్లో ఉన్న ఎలకలను తీసుకెళ్ళడానికి దేవుడు రావాలా? బయట ఒక 10 రూపాయలు పెడితే ఎలకలు చచ్చిపోవడానికి ఏదో అమ్ముతారు కేక్, అది పట్టుకెళ్ళి ఇంట్లో పెడితే దెబ్బకు చేస్తాయి ఎలకలు. దీనికి మోకాళ్ళ ప్రార్థన, దేవుడు రావటం, ఆయన పిల్లిని పంపటం. అంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే దేవుడిని చాలా అవమానిస్తున్నారండి. ఊరుకోడు దేవుడు, మంచం పట్టిస్తాడు ఒక్కొక్కరిని. దేవుడు అనగానే చాలా సీరియస్ క్యారెక్టర్. బైబిల్లో దేవుడు ఎక్కడైనా ఒకసారి నవ్వినట్టుగా కనపడుతుందా? ఏమైనా జోక్ వేసినట్టుగా కనపడుతుందా? బైబిల్ మొత్తంలో జోకులేటాలు, నవ్వటాలు ఆయన దగ్గర ఉన్నాయా? దేవుడు అనగానే చాలా సీరియస్ క్యారెక్టర్. తెలియక ఆటలాడుతున్నారు పిల్లాట్లు ఆయనతోని. ఆయన పేరిట ఏదైనా చెప్పొచ్చు కదని చెప్పేస్తున్నారు. ఇప్పుడు భూమి మీద మనిషి అనుకోండి, నా గురించి తప్పుడుగా మాట్లాడితే ఎరా తప్పుడుగా మాట్లాడావని నేను అడుగుతాను. ఇప్పుడు దేవుడు అనేసరికి అడగడు కదా, పరలోకంలో ఉండిపోయాడు కదా, ఆయన మాట్లాడటం లేదు కదా. ఇంకా ఆయన పక్షాన మనం ఏదైనా మాట్లాడొచ్చు అని మాట్లాడుతున్నారు. దేవుడు అనగానే ఎలాంటి వాడో మీకు తెలియాలి. దేవుడు అనగానే ఎంత శక్తి సంపన్నుడో మీకు తెలియాలి. దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క బలం. దేవుడు అనగానే ఎలాంటి కార్యాలకు దిగుతాడు. దేవుడు శక్తిని ఇప్పుడు వాడాలి. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తానండి. మన ఇంట్లో బల్బు ఉంటుంది, నాకు తెలిసి 10 వాట్స్ 20 వాట్స్ బల్బు ఉంటుంది. 10 వాట్స్ 20 వాట్స్ ఉన్న బల్బు నువ్వు వాలర్లో పెట్టి నీ మీటర్ కనెక్షన్ ఇచ్చుకొని స్విచ్ చేసుకో, వెలుగుతుంది. ఈ బల్బును పట్టుకెళ్ళి ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెద్ద పెద్ద హైవే లైన్స్ ఉంటాయి, అక్కడ పెట్టండి. ఈ బల్బు పట్టుకెళ్ళి దాని మీద బల్బు ఏమైపోద్ది? పేలిపోద్ది. అంటే ఈ చిన్న బల్బుకి అంత పవర్ అవసరం లేదు. మీకు అర్థమైందా? చిన్న బల్బుకి అంత హెవీ పవర్ ఇస్తే ఇది మాడిపోద్ది. దేవుడు అనగానే అంటే అలాంటి ట్రాన్స్ఫార్మర్లు మీరు ఎన్ని వేసుకుంటారు, ఎన్ని లక్షలు కోట్లు వేసుకుంటారో అంత శక్తి సంపన్నుడు దేవుడు అనగానే. దేవుడు సూర్యుడిని కలిగించాడండి. సూర్యుడు ఎంత శక్తిమంతుడు! సూర్యుడు దరిదాపుల్లో కూడా ఎవడో వెళ్ళలేడు. 1 కేజీ సూర్యుడిలో ఉన్న 1 కేజీ పదార్థం తెస్తే సూర్యుడు బాగా వినండి, బగబగ మండుతున్న సూర్యుడిలో నుంచి 1 కిలో పదార్థం తెస్తే ఆ మండే పదార్థం టోటల్ ఈ భూమి మొత్తానికి 1 సంవత్సరానికి ఫ్రీగా కరెంట్ ఇవ్వచ్చు. 1 కిలో సూర్యుడి నుంచి పట్టుకొస్తే. అంటే ఎంత పవర్ అది మీరు ఆలోచించండి. సూర్యుడు అంత పవర్ అంటే, సూర్యుడి కంటే పెద్దవైన కొన్ని కోట్ల నక్షత్రాలు ఎంత పవర్. భూమి మీద ఉన్న నీటికున్న శక్తి ఎంత. ప్రవాహం వచ్చిందంటే ఆ ప్రవాహానికి ఏది కూడా నిలవలేదు, కొట్టుకుపోతాయి అన్నీ. గాలి తుఫాను వచ్చిందంటే ఏది నిలబడుతుంది? కార్లు ఎగిరిపోతాయి, ఇల్లులు ఎగిరిపోతాయి. భూకంపం వచ్చిందంటే మొత్తం భవనాలన్నీ కూలిపోతాయి. అంటే పంచభూతాల శక్తి ముందే ఏమండి మనం నిలబడలేనప్పుడు పంచభూతాలను కలిగించిన దేవుడు ఎంత శక్తి సంపన్నుడు, ఆయన బాహువు ఎంత, ఆయన బలం ఎంత. ఆయన గురించి మనం ఆలోచించినప్పుడు అండి, ఆయన పేరెత్తాలంటేనే భయపడాలి. ఆయన సరిగ్గా అర్థమైతే ఆయన పేరెత్తుకోవాలంటే భయపడాలి. అందుకే బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు. ఈ బుద్ధిహీనులు అసలు బైబిల్ చదువుతారో లేదో నాకు తెలియదండి. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, అది ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క అవసరత లేకుండా ఆయన పేరు ఎప్పుడు మనం తీయకూడదు. మీకు అర్థం కావడానికి చెప్తాను పవర్ అంటే ఎలా ఉంటుందో. మన మధ్యకాలంలో సినిమా హీరో ఫంక్షన్లో మాట్లాడుతూ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయాడు.
ఆయన పేరేంటి అన్నాడు ఒకసారి ఇలా చూసి, అంతే తెల్లారిసరికి జైల్లో ఉన్నాడు. నా పవర్ ఏంటి చూపిస్తానని చూపించాడు ఆయన. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవర్ చూపిస్తేనే తెల్లారిసరికి జైల్లోకి వెళ్తే, దేవుడు తన పవర్ చూపిస్తే ఆ శక్తి ముందు మనిషి నిలబడతాడా? ఆ శక్తిని ఎలా వాడాలి, ఆ శక్తి ఎలా ఉపయోగించుకోవాలి, మనిషి దేనికి ఆ శక్తిని వాడాలి, ఎప్పుడు దేవుడిని పిలవాలి, మనం దేనికోసం దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుడు అనగానే ఎంత శక్తిమంతుడు, ఇవన్నీ కూడా నుండి నేడున్న మనుషులు అర్థం చేసుకోలేకపోయారు. దేవుడు అనగానే బైబిల్లో ఒక మాట ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. ఏమంటే ఆ పదాలు చూసారా? మొదట సమస్తమునకును జీవాధారకుడైన దేవుడు, అది దేవుడు పవర్. మీకు చదివితే అర్థమవుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమస్తమునకును సమస్త జీవానికి ఆధారకుడైన దేవుడు అంటే భూమి మీద చలిచీమ మొదలుకొని, పెద్ద ఏనుగు మొదలుకొని, పక్షి మొదలుకొని, వృక్షం మొదలుకొని, భూమి మీద ప్రస్తుతం ఉన్న సుమారు 830 కోట్ల మంది మనుషులు మొదలుకొని, ఏ జీవాన్ని నిలబడాలి అన్నా, భూమి మీద ఏ జీవంతో ఉండాలి అన్నా, సమస్తానికి ఆధారకుడు ఎవరట? దేవుడు. అంటే కొన్ని కోట్ల మంది మనుషుల్ని, కొన్ని కోట్ల పక్షులని, కొన్ని కోట్ల చెట్లను, కొన్ని కోట్ల జంతువులను, బాగా వినండి, కొన్ని కోట్ల పురుగులను ఒకేసారి పెంచి పోషించగలిగినంత శక్తిమంతుడు దేవుడు. ఆయన పెంచగలడు, భూమి మీద ఉన్న సమస్తాన్ని పెంచగలడు. ఆయన పెంచి పోషిస్తున్నాడు ఆయన. అప్పుడప్పుడు చూడండి, దేవుడు చేసింది మనుషులు చేయాలని ట్రై చేస్తారు అంతే, వర్కౌట్ అవ్వదు. మీకు సింపుల్ అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. సముద్రంలో చేపలను చూసామనుకోండి, మనకు ఎలా ఉంటాయి? సముద్రంలో చేపలు ఎలా ఉంటాయి? రంగురంగులు, చిన్న చేప మొదలుకుని పెద్ద పెద్ద తిమింగలం వరకు, బ్లూ వేల్ వరకు సముద్రంలో తిరుగుతున్న జంతువులను చూస్తున్నట్టు భయం వేస్తుంది. ఆ సముద్రాన్ని చూసి ఆనందపడి ఇంట్లో కూడా ఒక సముద్రం తయారు చేసుకున్నాడు మనిషి. ఏంటో సముద్రం అంటే ఎక్వేరియం, చిన్నది గాజు డబ్బా, అందులో 10 చేపలను వేస్తాడు. ఆ 10 చేపల్ని పెంచడానికి వాళ్ళు పడుతున్న తిప్పలు అడగండి. ఎవరింట్లోనే ఎక్వేరియం ఉంటే మేత ఎక్కువ వేస్తే చచ్చిపోతాయి, నీళ్లు మార్చకపోతే చచ్చిపోతాయి, ఆక్సిజన్ అందకపోతే చచ్చిపోతాయి, వేడి ఎక్కువైతే చచ్చిపోతాయి, ఇన్ని రకాలుగానండి చచ్చిపోతాయండి. ఇన్ని రకాలుగా చచ్చిపోతాయి చేపలు. వీడు కొనేటప్పుడు చూడండి 10 చేపలు వేస్తాడు, కరెక్ట్గా నెల తిరిగేసరికి అందులో 2-3 ఉంటాయి, మిగతా ఏమంటే చచ్చిపోయినాయి. మీకు మాట్లాడుతాను, ఎందుకు చచ్చిపోతానో చెప్పండి, కారణాలు ఏంటి చెప్పండి. చేపలు ఎందుకు చచ్చిపోతాయి ఎక్వేరియంలో? ఎందుకు చచ్చిపోతాయి చెప్పండి? మ్యాథ్స్ సరిగా లేదంటారు మీరు, లేదంటే ఎన్వైరన్మెంట్ సెట్ అవ్వలేదంటారు. మీకు కారణాలు ఏవో 100 చెప్తారు కదా, నేను ఒకటి చెప్తాను, ఇది కరెక్టో కదా ఆలోచించండి. మనిషికి పెంచడం రాదంటాను నేను, అవునా? చేపను పెంచడం మనిషికి రాదు. వస్తుందా? వస్తే అవి చేస్తాయా? రావు. అంటే దేవుడు అనే ఆయన చేపలను పెంచగలడు, మేకలను పెంచగలడు, కోళ్ళను పెంచగలడు, అడవిలో ఉన్న పులిని పెంచగలడు, మేకను పెంచగలడు, అంతే కదండి. ఇప్పుడు ఆయన శక్తి ఆలోచించండి ఒకసారి. హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి నేను ఒక ఉదాహరణ చెప్తాను, బాగా అర్థమవుతుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి? 4 మెంబర్స్, అంతే కదండి. 4. ఎవరో ఒకరు పని మీద ఊరు నుంచి ఇంకొక 4 వచ్చి మీ ఇంట్లో ఉన్నారు. ఫస్ట్ డే ఎలా ఉంటుంది? ఏమనిపించదు. రెండో రోజు ఎలా ఉంటుంది? ఏమనిపించదు. మూడో రోజుకి కాస్త ఏదో చిన్నవి ఏర్పడతాయి. 4కి 5కి వాళ్ళు 10 రోజులైనా వెళ్ళట్లేదు. ఎలా ఉంటుంది చెప్పండి? 4 ఎక్స్ట్రా అయితే మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టలేక, వాళ్ళ అవసరతలు తీర్చలేక, ఏమన్నా రకరకాల విసుగులు వచ్చేస్తాయి ఇంట్లో. వస్తాయి రావా? వస్తాయి. 4 ఎక్స్ట్రా పెంచలేని మనం ఎక్కడ? కొన్ని కోట్ల మంది మనుషులను, కొన్ని కోట్ల జీవరాశులను ఒకేసారి అట్ ఏ టైము పెంచి పోషిస్తున్న జీవాధారకుడు ఏంటైన బలం? అది అక్కడ రాయబడిన మాట. సమస్తమునకు ఆయన ఎవరట? జీవాధారకుడు. అంటే నువ్వు బ్రతుకున్నావన్నా, నేను బ్రతుకున్నాను అన్నా, జీవి బ్రతుకుందన్నా, సమస్త జీవానికి ఆధారం ఎవరు అంటే దేవుడు.
దేహం కట్టింది ఆయన, దేహానికి ఆరోగ్యం పెట్టింది ఆయన, అందులో శక్తిని బలాన్ని తిండి ద్వారా ఇస్తున్నది ఆయన, ఏ రోగాలు మనకు అంటకుండా మనల్ని కాపాడుతున్నది ఆయన. మన జీవం భూమి మీద క్షేమంగా ఉంది అంటే దేవుడు ఆధారం అట. అంటే ఒక్కసారి మనం ఒకరినో ఇద్దరినో పిల్లల్ని పెంచడానికి అష్ట కష్టాలు పడుతున్నప్పుడు కొన్ని కోట్ల మందిని పెంచి పోషిస్తున్నాడు అంటే దేవుడి శక్తి ఏంటి ఒకసారి ఆలోచించండి. దేవుడి పవర్ ఏంటి, దేవుడి యొక్క మేధా సంపత్తి ఎంత ఉందో మీరు ఆలోచించాలి. ఏ జీవి ఎత్తుంటే ఆహారం వేస్తాడండి. నోవహు గారు వాళ్ళలోనికి జీవులు ఎక్కయా? ఎంతకాలం ఉన్నాయి? కొద్ది కాలం. అలాగ నోవహు గారు వాళ్ళు ఒక 10 సంవత్సరాలు ఉన్నాయనుకో, నోవహు గారు పెంచుతాడు వాటిని. ఆ జంతువులు వచ్చి నోవహు గారిని తినేస్తాయి ఆకలికి. పెంచలేడు ఆయన. అందుకే నెమ్మదిగా కొద్ది కాలానికి వాటిని భూమి మీద ఏం చేయమన్నాడు? వదిలేను ఆయన, నేను పెంచుకుంటాను, నేను నువ్వు పెంచలేవని చెప్పేశాడు. మనిషి పెంచలేడండి జీవుల్ని. మనుషులు ఒక 4 ఎక్స్ట్రా అయితే పెంచలేరండి. కానీ అందరినీ పెంచి పోషిస్తున్న జీవాధారకుడు ఎవరంటే దేవుడు. మన ఇంట్లో నెలకి సరిపడా కిరాణాకు ఒక లెక్క ఉంటుంది మనకి. 6,000 3,000 లెక్క పెట్టుకుని ఇంత అయితే కిరాణా సరిపోద్ది. ఒక రైస్ ప్యాకెట్, ఒక 2 కిలోల నూనె, 1 కిలో ఉప్పు, ఇలాగ మొత్తం మీద ఆడపిల్లలు కిరాణా పట్టి లెక్క పెట్టుకుంటారు. ఇంత అమౌంట్ అయితే సరిపోద్ది. కొంచెం అటు ఇటుగా 1000 రూపాయలు 500 అటు ఇటుగా ప్రతి ఒక్కరికి కిరాణా పట్టి ఎంత ఒక కౌంట్ ఉంటుంది. అంటే మేము నలుగురం కనుక మాకు కావలసిన అవసరతలు దీంతో తీరతాయి అని ఒక లెక్క మనకి ఎలాగుందో, సర్వభూమండలం మీద ఎన్ని జీవులు ఉన్నాయి, ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంత ఆహారం కావాలి, ఎంత నీళ్లు కావాలి, ఎంత గాలి కావాలి, ఇవన్నీ లెక్కలు వేసేది ఎవరు అంటే దేవుడు అండి. దేవుడు లెక్కలు వేసి ఈ సంవత్సరం బడ్జెట్, ఈ సంవత్సరం ఎంత గాలి ప్రవేశపెట్టాలి, ఈ సంవత్సరం ఎన్ని నీళ్లు ఇవ్వాలి వర్షాల రూపంలో, ఈ సంవత్సరం నేను భూమిలో నుంచి ఎంత పంట పండిస్తే ఈ సంవత్సరం అంతా నా పిల్లలకి సరిపోతుందని దేవుడు అని ఆయన బాగా ఆలోచించి భూమి మీద ఉన్న సర్వాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఆయన దేవుడు అనగానే సర్వశక్తిమంతుడు. ఇంత పని ఆయన పెట్టుకుని చేస్తున్నప్పుడు క్రైస్తవుడు ఆయనతో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదైనా అవసరతలు చెప్పేటప్పుడు అది ఎంత పెద్ద అవసరత అయ్యి ఉండాలి ఆయనతో మాట్లాడుతున్నాం అంటే. ఎందుకంటే మనకి జనరల్గా కావలసినవన్నీ ఆయన మనం అడక్కమనిపి ఇచ్చేస్తాను అన్నాడా? మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు ముందే తెలుసు, మీ అవసరతలు తీర్చేస్తాడు. అవసరతల గురించి ప్రార్థన చేయవలసిన పని లేదని చెప్పేశాడు. అంటే మనకి తీరంది ఏదో పెద్దదే, ఆయన వస్తే కానీ అవధి పని అన్నప్పుడు మాత్రమే ఆయన దగ్గరకు వెళ్ళవలసిన క్రైస్తవుడు చిన్నవండి ఎలకలని చెప్పి ఒకరు, చీపురు కట్ట అని చెప్పి ఒకరు, రకరకాలుగా దేవుడి గురించి మాట్లాడుతుంటే చాలా బాధేస్తుందండి. వీళ్ళకి దేవుడు ఏమీ అర్థం అవ్వలేదు అనిపించింది. దేవుని యొక్క శక్తి ఏమీ అర్థం అవ్వలేదు వీళ్ళకి అనిపించింది. బైబిల్లో యెషయా గారు ఒక మాట రాశారు. యెషయా గ్రంథానికి వెళ్దాం. దేవుడి యొక్క శక్తిని భక్తులు బాగా గుర్తించారండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం చూడండి. దేవుడు గురించి యెషయా గారు ఎంత గొప్పగా చెప్తున్నాడు అంటే, నా హస్తము భూమికి పునాది వేసింది, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసింది, నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ నా ముందర చేతులు కట్టుకొని నిలబడతాయి. అది దేవుడు అంటే. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? చీపురు ఎలకలు ఇవా? దేవుడు పిలిస్తేనట, దేవుడు వచ్చి నిలబడండి అంటేనట, సృష్టిలో ఉన్నవన్నీ అది నక్షత్రాల, గ్రహాల, లేదా జీవుల, ఒకటి తప్పకుండా అవన్నీ వచ్చి ఆయన ముందు నిలబడతాయట. పిలుస్తాడు ఆయన అప్పుడప్పుడు. పిలుస్తాడా దేవుడు? పిలుస్తాడు. అవసరతను బట్టి ఆయా సందర్భాలలో, ఆయా కాలాలలో సూర్యుడిని చంద్రుడిని ఒకసారి పిలిచాడు. యెహోషువ కాలంలో, సూర్యచంద్రులారా మీరు ఒకసారి ఆగిపోండి, నా కొడుకు అవసరం ఒకటి అన్నాడు. ఆగిపోయినాయా? ఎస్ మై లార్డ్ అంటాయి అవి. ఇదే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చదువుకుంటారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. విన్నారు కదా ఇవన్నీ. అంటే పిలుస్తాడు ఆయన. పిలుస్తాడు, అవసరతను బట్టి పిలుస్తాడు. యోనాను మార్చాలి, కొడుకును మార్చుకోవాలి, నినెవె పట్టణానికి పంపాలి. సముద్రం ఒకసారి నువ్వు తుఫాను లేపాలి అన్నాడు. లేపిందా తుఫాను? లేపింది. తుఫాన్లో సముద్రంలో దూకేసిన తన కొడుకు కాపాడబడాలి. అక్కడ ఎవరితో మాట్లాడాడు ఆ రోజు?
తిమింగలంతో మాట్లాడు, నువ్వు వెళ్ళి మింగే నా కొడుకుని, ప్రాణాలు మాత్రం పోవడానికి కుదరదు. చూసారా, మాట్లాడతాడా దేవుడు సృష్టితో? మాట్లాడితే, ఆయన మాట్లాడితే ఒక్కటి తప్పకుండా అవన్నీ వచ్చి ఆయన ముందర నిలబడతాయట. అగ్ని కురవాలి భూమి మీద. సొదొమ గొమొర్రా కాలంలో అగ్నిగంధకాలు కురిచాయి. నోవహు జలప్రళయంలో వాటర్ కురవాలి. వాటర్ కురిసిందా? కురిసింది. వడగండ్లు పడాలి, పడతాయా? మిడతల దండు వెళ్ళి పొలం తినేయాలి. చెప్పాడు అనుకోండి, వెళ్ళి పొలం దండు తినేస్తాయా? ఏమిటి ఎంత బాగా రాస్తాడు చూసారా. దేవుడు అనగానే ఏంటనుకుంటున్నారు? దేవుడి శక్తి అనగానే ఏంటనుకుంటున్నారు? పంచభూతాలను గడగడలాడించేవాడు దేవుడు. పంచభూతాలన్నీ చేతులు కట్టుకుని ముందు నిలబడేవాడు దేవుడు. ఆయన శక్తిని ఏమైనా అర్థం చేసుకున్నారా? మొదటి మాట చూడండి, అక్కడ ఎంత బాగుందో 13వ వచనంలో యాకోబు, నా హస్తము భూమికి పునాది వేసెను అన్నట్టు. దేవుని హస్తం అట, సింగిల్ హ్యాండ్. దేవుని హస్తం భూమికి పునాది వేసింది. మనం అప్పుడప్పుడు ఇల్లు కట్టుకుంటాం. ఎంత ఉంటుంది మన ఇల్లు? భూమి అంత కడతామా? ఎక్కడో భూమి మీద మనది ఆసియాఖండంలో మళ్ళీ భారతదేశం, ఆ భారతదేశంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో మళ్ళీ ఏదో ఒక జిల్లా, ఆ జిల్లాలో మండలం, ఆ మండలంలో ఊరు, ఆ ఊరిలో మళ్ళీ కాలనీ, ఆ కాలనీలో 100 ఇల్లు ఉంటే అందులో నీది ఒక ఇల్లు. దానికి పునాది నువ్వు ఒక్కడ వేస్తావా? పునాదులు వేసే రోజు ఎంతమంది ఉంటారు చెప్పండి? జేసీబీ వాడు ఒకడు, తవ్వడానికి ఒక ముగ్గురు, సిమెంట్ కలపడానికి ఒక 4, ఐరన్ సీకులు పెట్టడానికి 3. ఏమిటి నీ కట్టే ఆ లిల్లి పుట్టు అగ్గిపెట్టు లాంటి చిన్న ఇంటికి పునాదులు వేయడానికి ఇంతమంది అవసరమైతే, దేవుని సింగిల్ హ్యాండ్ అట, దేవుని హస్తం అట భూమికి ఏమేసిందట? పునాది నిలబెట్టడం ప్రారంభించింది. ఎందుకంటే ప్రారంభంలో భూమి గుండ్రంగా లేదు, నిరాకారంగా ఉంది. ఆకారం లేదు భూమికి. దేవుడు కడుతున్న ప్రారంభంలో నుండి భూమికి ఆకారం లేదండి. ఆకారం లేని భూమికి దేవుడు డిజైన్ చేసుకుంటూ వస్తున్నట్టు దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది? ముందు సముద్రాలు పెట్టాలి, తర్వాత ఎడారులు పెట్టాలి, తర్వాత నదులు పెట్టాలి. ఏవేవి ఎక్కడ పెట్టాలి అన్ని కరెక్ట్గా పెట్టి, ఎక్కడెక్కడ కొండలు పెట్టాలి, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బరువు కలిగిన ఖనిజాలు పెట్టాలి. ఇవన్నీ పెట్టి తన స్వహస్తాలతో భూమిని రౌండ్గా చేసి అలా సూర్యుడిలో నిలబెట్టి అలా ఒకసారి తిప్పడం ప్రారంభించాడు. అంతే. భూమికి పునాది అనగానే కట్టడం ప్రారంభించాడు. నా హస్తం భూమికి పునాది వేసింది, అది దేవుడు అంటే. నా హస్తంతో జస్ట్ సింగిల్ హ్యాండ్తో భూమికి పునాదులు వేశాను, భూమిని చేశాను అన్నాడు. నా హస్తము భూమికి పునాదులు వేసింది. తర్వాత నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసింది. ఒక చెయ్యి కుడి చెయ్యట ఆకాశాన్ని అలా పరుచుకుంటూ పోయిందట. ఆకాశం అంటే ఏంటనుకుంటున్నారు? మనం ఉంటున్న ఇదండి పాలపుంత నక్షత్ర మండలం, తెలుసు కదా. సూర్య కుటుంబం ఉండేది పాలపుంత నక్షత్ర మండలంలో. దీనికి పైన ఆండ్రోమెడా నక్షత్ర మండలం, దానికి పైన ఇంకొక నక్షత్ర మండలం. ఇలా కొన్ని కోట్ల నక్షత్ర మండలాలు ఉంటే అందులో మనం ఎక్కడ చెప్పండి చిన్న అణువులంటూ వాళ్ళం ఈ సృష్టిలో. మనం చిన్న అణువు, ఇది భూమే చిన్న అణువు అంటే దాని మీద 4 సెంట్లు భూమి కోసం అసలు పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి భూమి మీద. మన మధ్యకాలంలో గొడవండి, క్రైస్తవులే అన్నదమ్ములు కొట్టేసుకుంటున్నారు. ఎంత ఉన్నది అక్కడ తిప్పితే 3 సెంట్లు భూమి కోసం గొడవండి, ఫైటింగ్. రోడ్డు మీదకి వచ్చారు, కాలర్ పట్టుకుని కొట్టేసుకుని షర్ట్లు చింపేసుకున్నారు. ఎంత పెద్ద విశ్వాన్ని కట్టుకుంటూ వెళ్ళాడు. ఆ భూమి మీద నీకు 60-70 సంవత్సరాలు ఇచ్చింది జీవితం ఇస్తే, ఆయన హస్తం అలాగా ఆకాశాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయిందట. కుడి హస్తం ఎంత చేసిందని ఎవరినైనా అడగండి. ఇప్పుడు ఆకాశం ఎంత ఉందని ఎవరినైనా అడగండి. ఇప్పటికి ఎవరికైనా లెక్కలు తెలిసాయా? ఆకాశ వైశాల్యం ఎంత, ఆకాశం ఎంత పొడవుగా ఉంటుంది, దాని పరిమాణం ఎంత, దాని పొడగు ఎంత, దాని వెడల్పు ఎంత, దాని చుట్టుకొలత ఎంత, ఎవరినైనా అడగండి. రాకెట్ వేసుకుని అంచు పట్టుకుందామని వెళ్ళాడండి ఒకడు. అంతే, ఆ రాకెట్ అటే వెళ్ళింది కానీ వాడు రాడిగా. అది ఎంత ఉందో తెలియదండి. అనంత విశ్వం అంటారు, అందుకే దానికి అనంత విశ్వం. ఇప్పుడు అనంత విశ్వాన్ని ఆయన ఎలా చేసాడట? ఇంత పెద్ద మనకి అంతు చెక్కని అనంత విశ్వాన్ని ఆయన ఎలా చేసాడట? నా కుడి చెయ్యి అలాగ పరుచుకుంటా పోయింది. ఏదో షాపులు వేసుకుంటారు చూడండి, చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు షాపులు వేస్తారు వరుసగా ఫ్లోర్లో. ఇక్కడ నువ్వు పడుకో, ఇక్కడ నువ్వు పడుకో, ఇక్కడ నువ్వు పడుకో, ఇక్కడ నువ్వు పడుకో అని షాపులు వేసుకుంటూ పోతారు కదా. అలా దేవుడు అలా విశ్వాన్ని కుడి చేతి వేసుకుంటూ పోయాడట. ఎంత ఉందంటే ఎవడికి తెలియదు. ఆయన చెయ్యి అంత పెద్ద విశ్వాన్ని చేసిందంటే చెయ్యి ఎంత ఉంటుంది ఒకసారి ఇమేజ్ చేయండి. ఏమన్నా ఒకసారి ఊహించండి, చెయ్యి ఎంత ఉంటుంది. ఆకాశాన్ని పరిచింది దేవుడి చెయ్యి అంటే దేవుడి చెయ్యి ఎంత ఉంటుంది. మన పాటల్లో జాన్సన్ అంటే దేవుడిని చూపించగానే అందరం కూడా ఇంతే ఉంటాడేమో నేను అనుకుంటున్నారు. దేవుడు
జస్ట్ ఊహించింది, అది ఊహ. కాలెట్టుకుంటే భూమి నుండి పొద్దు, చేత్తో ఆకాశాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంటే దేవుడు ఏంటండి ఎంత ఉంటాడు? దేవుడి శక్తి ఏంటండి? దేవుడు బలం ఏంటండి? మీరు సృష్టిలో ఏది చూసినా, మేము ఇందా చెప్పాను కదా, సృష్టిలో ఈ పంచభూతాల్లో ఉన్న ప్రతిదీ చాలా బలమైంది. భూమి బలమైంది. భూమి కంటే పెద్దది సూర్యుడు, చాలా బలమైంది. ఆ సూర్యుడి కంటే కొన్ని లక్షల రేట్ల పెద్దవి నక్షత్రాలు, అవి ఇంకా బలమైనవి. ఇంత బలమైనవి కొన్ని కోట్లు చేసేసాడు అంటే అసలు ఆయన పవర్ ఏంటండి? ఆయన బలం ఏంటి? మీరు ఓ కదండి, ఎంత ఆలోచిద్దామన్న నరాలు చిట్లు పోయేంత బలం దేవుడిది. అంత శక్తిమంతుడైన దేవుణ్ణి నమ్మిన భక్తులు ఎలా నమ్మాలి? ఎలా ఆలోచించాలి ఆయన కోసం? ఎలా అర్థం చేసుకోవాలి ఆయన కోసం? యెహోషువ ఉన్నాడండి, కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి. దేవుడు అనగానే ఎవరు అంటే సూర్య చంద్రులను సహితము ఆపగలిగిన వాడు. అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి, అర్థం చేసుకున్నాడు. మనోళ్ళకి ఏం అర్థమయ్యాడంటే మా ఇంట్లోంచి ఎలకలను తీసేసేవాడు. వీళ్ళకి అర్థమైంది. ఇదిగో నా చీపురు పట్టుకునేవాడు. వీళ్ళకి అర్థమైంది. అంటే దేవుడు అర్థం అవ్వలేదా అంటే అర్థం కాలేదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అర్థం కాలేదు. దేవుడు బలం అర్థం కాలేదు. దేవుడి శక్తి అర్థం కాలేదు. దేవుడికండి, దేవుడి దగ్గర ఉన్న దూతలు మన మీద కాపలా పెట్టాడంటే చాలండి. జస్ట్ ఆయన దగ్గర ఉన్న దూతలు నీ మీద కాపలాగా ఉన్నాయంటే చాలు. నీ బతుకు భూమి మీద ఉన్నంత కాలం క్షేమమే. ఆయన కాపలా కాదు. ఎవరు కాపలా అని చెప్తున్నాను? ఆయన చేసిన ఒక్క దేవదూత కానీ నీకు సెక్యూరిటీగా అపాయింట్ అయిందా, నీ జన్మ ధన్యమైపోయినట్టే. అంత పవర్ఫుల్ అవి దేవదూతలు కూడా. దేవదూతలే అంత పవర్ఫుల్గా ఉంటే దేవుడు, నేను చాలాసార్లు చెప్పానండి, దేవుడిని రుచి చూసి తెలుసుకోండి. అలా టేస్ట్ చేసిన వాళ్ళలో నేను ఒకడిని. ప్రమాదం జరిగింది, పెద్ద ప్రమాదం, కార్ యాక్సిడెంట్, చనిపోయేంత ప్రమాదం. అది విచిత్రం ఏంటంటే నాకు ఇప్పటికీ గుర్తుండి, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏం జరిగింది అన్నది ఇప్పటికీ గుర్తు నాకు. దేవుడు కళ్ళ ముందు కనపడిన క్షణాలు అవి. వెనకాల నుంచి కారును గుద్దితే స్పీడ్లో, కారు ఇలా రింగులు వేస్తున్నప్పుడు స్టీరింగ్ ఏమవ్వాలి చెప్పండి? స్టీరింగ్ ఏమవుతుంది? డైరెక్ట్గా వెళ్ళినప్పుడు స్టీరింగ్ స్టెబుల్గా ఉంటుంది. కారు ఇలా తిరిగిపోతుంటే స్టీరింగ్ ఏమవ్వాలా? తిరిగిపోవాలి. అలాగా రై 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 మన స్టీరింగ్ తిరగాలి. విచిత్రం అండి. ఆ రోజు నేను స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు నా స్టీరింగ్ ఎలాగ ఉంటుంది? కారు రౌండ్ కొడుతున్న స్టీరింగ్ అలాగే ఉంది. కారు వెళ్ళి రౌండ్లు వేసి డివైడర్ని కొట్టి ఎగిరి అవతల పడిన ఏటో అసలు మేము సీట్లోంచి కదలలేదు, మెదలలేదు, అటు పట్టం ఇటు పట్టం మాకేం తెలియదండి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సువార్తకి వెళ్తున్నప్పుడు దేవుడు దూతను కాపలాగిస్తే దూత రెక్క అడ్డు పెట్టిందంటే చాలు, కారు ఇటు కదలదిగా. దానికున్న రెక్క ఒకటి అడ్డు పెట్టిందంటే చాలు మన కారుకి, కారు ఎటు కదలదిగా, కారు ఎటు పడదది. దూత అనగానే మీరేమనుకుంటున్నారు? భూమండలం ఒక దూత, గాలి ఒక దేవదూత, నీరు ఒక దేవదూత. ఎంత పవర్ అవి, ఎంత బలం వాటిది. అలాంటి దేవదూతలో ఒక దేవదూత వచ్చి 2 రెక్కలతో కారు ఇలా పట్టుకుంది అనుకుంటు, కారు ఎక్కడికి వెళ్తుంది? కనుక ఆయన పవర్ అర్థం కాలేదా? దేవుడు అర్థం కాలేదా? దేవుడి శక్తి అర్థం కాలేదా? దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావటం లేదా? చాలామంది అండి చిన్న చిన్న సమస్యలు అండి, అసలు అవి ఎంత చిన్నవంటే చాలా చిన్న చిన్న సమస్యలకి కృంగిపోవటం, ఏమండి దేవుడిని విడిచిపెట్టేయటం, దేవుడికి దూరం అయిపోవటం. అమ్మో నాకు కష్టం చాలా పెద్ద. అసలు ఆయన శక్తి ముందు నీ కష్టం కానీ నీ బాధ కానీ ఏ పాటి? అసలు ఆయనకి ఏ పాటి? మనం ఎందుకు అంత అలాగా నా వెనకాల ఇంత పెద్ద ఆయన ఉన్నాడు, నా వెనకాల చాలా పెద్ద శక్తి సంపన్నుడు ఉన్నాడు అని నువ్వు దేవుడిని సరిగా అర్థం చేసుకోలేదు కనుక, దేవుడు నీకు సరిగా అర్థం కాలేదు కనుక ఈ లోకంలో ఉన్న సమస్యల, కష్టాల, కన్నీళ్ళ ఎక్కువై నువ్వు దేవుడికి దూరం అవుతున్నావు. ఏదో ఊహించుకుంటున్నావు ఎక్కువగా నువ్వు దేవుడి కంటే. చాలామంది మనుషులు అంటే దేవుడి కంటే లోకంలో ఉన్న వాటిని బాగా ఎక్కువగా ఊహించుకుంటారు. మనుషుల గురించో, మనుషుల బంధాల గురించో, మనుషుల ప్రేమల గురించో, ఏమన్నా అది లేకపోతే నేను బతకలేను, అది లేకపోతే నేను ఉండలేను. దేవుడి కంటేనా? కనుక దేవుడి శక్తి మనుషులకు అర్థం కావాలి. దేవుడు ఒక వ్యక్తి వెనకాల ఉంటే, ఒక వ్యక్తి వెనకాల దేవుడు ఉంటే ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవ్వచ్చో ఇదే యెషయా గారు రాశారు. మళ్ళీ 60వ అధ్యాయానికి రండి. 60వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం ఏమండి 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను
తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. బాగా వినాలి ఇది. యెహోవా అనే ఆయన ఒక అతను వెనకాల ఉంటున్నట. ఆ ఒక్కడు ఎంతమంది అవుతారట? వాడిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. అంటే దేవుడు పక్షాన ఒంటరైపోయాడు. బాగా వినాలి ఇది. దేవుడు పక్షాన ఒంటరైపోతే వాడు ఒంటరి కాదట. వాడు వెనకాల ఎంతమంది ఉన్నట్టట? 1000 మంది అవుతారు. ఎందుకంటే అంత బలం, అంత శక్తి నాకుంది. నేను ఒక్కడిని నీ వెనకాల ఉంటే చాలు, నీకు 1000 ఏనుగుల బలం. అప్పుడప్పుడు చూసారా, ఎవరైనా మనకు బాగా మనసుకి దగ్గరగా ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, ఎవరు నిన్ను చూడగానే 1000 ఏనుగుల బలం వచ్చిందిరా అంటారు. ఏనుగు అనగానే బలమైందని అర్థం. 1000 ఏనుగులు అయితే చాలా బలాన్ని ఇస్తాయని అర్థం. ఇక్కడ 1000 ఏనుగుల బలం కాదు, 1000 మంది మనుషుల బలమట. నేను గనక నీ వెనకుంటే, నువ్వు నాకు అనుకూలంగా గనక నువ్వు బ్రతికితే, నీ జీవితం నాకు అనుకూలంగా ఉంటే, నీ జీవితం నాకు కోరుకున్నట్టుగా కనుక ఉంటే, ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు అంటే, ఎంత బాగా ఆలోచిస్తున్నాడు దేవుడు అంటే, ఎంత బాగా ధైర్యం ఇస్తున్నాడు మనిషికి అంటే, ఇగో ఒంటరి అయిన వాడు, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. తర్వాత మాట చూడండి, అక్కడ తర్వాత మాట, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అన్నాడు. అంటే ఎన్నిక లేని వాళ్ళు అంటే మనుషులు వదిలేశారని, మనుషులు ఎవరు పట్టించుకోవట్లేదని. అలాంటి వాళ్ళైతే బలమైన జనాంగంగా మారిపోతారట. బలమైన జనాంగంగా మారిపోతారట. ఇక్కడ మీరు అర్థం చేసుకోవడానికి చాలా కష్టం అండి ఈ వచనం. దేవుడు వెనకాల ఉంటే 1000 మంది బలమా? అవును. ఒకనాడు దేవుడు సంసోనుకు తోడుగా ఉన్నాడు. సంసోను దేవుడు చెప్పిన మాటలు విన్నంత కాలమే తోడుగా ఉన్నాడు. నేను చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చెయ్యి, అప్పుడు నీకు తోడుగా ఉంటాను అన్నాడు. అలా చెప్పినంతకాలం తోడుగా ఉన్నాడు. యుద్ధానికి వస్తే జస్ట్ గాడిద దవడ తీసుకుని ఎంతమంది చంపేశాడు? 1000 మందిని చంపాడు. ఒక్కడు 1000 మందిని చంపాడా? ఒక్కడు 1000 మంది సైన్యాన్ని చంపాడు అంటే అది సంసోను బలమా, సంసోను వెనకాల ఉన్న దేవుడు బలమా? మీరు ఆలోచించండి. అది సంసోను యొక్క శరీర బలం కాదది. సంసోను పైన ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ శరీరానికి ఇచ్చిన బలం. శరీరాన్ని కూడా బలపరచాలండి దేవుడు. శరీరంలో కూడా బలం ఉండాలి. నేను ప్రయాణాలు చేసినప్పుడు, నేను ప్రసంగాలు మాట్లాడుతున్నప్పుడు అంటే చాలామంది ఆశ్చర్యపోతారు. రాత్రంతా ప్రయాణం చేసి, రాత్రంతా నిద్రపోకుండా ఉదయాన్నే మళ్ళీ లేచి అక్కడికి వెళ్ళి స్నానం చేసి, ఉదయం అంతా మెసేజ్ చెప్పి మళ్ళీ రాత్రి మెసేజ్ చెప్పేవాడిని, మళ్ళీ నైట్కి పడుకునేవాడిని. ఆ ఓపికకి నేను మాట్లాడుతుంటే వాయిస్లో ఎక్కడ నీరసం కానీ, ఏమన్నా అలసత్వం కానీ, అలసట కానీ కనపడబోయేసరికి చాలామంది అనేవారు, మీకు ఎలాగ వస్తుందని ఈ ఎనర్జీ అంటే, ఎక్కడ వస్తుంది, మాకెక్కడ వస్తుంది? శరీరంలో ఈ ఎనర్జీని, శక్తిని, బలాన్ని పెట్టవలసింది ఎవరు? దేవుడు. ఒకనాడు ఇది బలాన్ని వారికి యుద్ధాలకు ఇచ్చాడు. ఒకనాడు వాళ్ళు యుద్ధాలు చేయవలసిన అవసరం ఉంది కనుక వాళ్ళకి దేవుడు బలాన్ని ఇచ్చింది యుద్ధాలు జరిగించడానికి. సంసోను బలం దేవుడిచ్చాడు. ఆ బలంతో ఒక్కడు 1000 మందితో సమానమయ్యి ఒక్కడే 1000 మందిని చంపేశాడు. తర్వాత మాట చూడండి, ఎన్నిక లేని వాడు ఎలా అయిపోతారట? బలమైన జనాంగంగా మారిపోతారట. అసలు వీడు ఎవడరా వేస్ట్ అన్నట్టుగా వదిలేస్తే ప్రజలందరూ ఆ వ్యక్తిని కనుక దేవుడు ఎన్నుకుంటే బలమైన జనాంగంగా మారుతారట. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహాము. ఎవరు అబ్రహాము? ఎవరికి తెలీదు. ఆ కల్దీ ప్రాంతానికి చెందిన విగ్రహారాధికుడు. దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత అబ్రహాంని ఎలా మార్చేశాడు? అబ్రహాం సంతానం ఇస్సాకు, యాకోబు, యాకోబుకు 12 గోత్రాల సంతానం. అబ్రహాం సంతానం అనగానే అసలు చెప్పుకోవడానికి వీలు లేనంత లక్షల్లో విస్తరించింది. యేసుక్రీస్తుల వారి కాలానికి కూడా ఆ రోజున్న పరిసయ్యులు, శాస్త్రులు ఎవరి సంతానం చెప్పుకుంటున్నారు? వాళ్ళు మేము అబ్రహాం సంతానం, మేము అబ్రహాం సంతానం. మరి ఇప్పుడు ఎన్నిక లేని అబ్రహామును ఎలా మార్చేశాడు దేవుడు? బలమైన జనాంగంగా మార్చాడు. మరి నమ్మకం ఈరోజు ఎంతమందికి ఉంటుంది? ఎవడు ఆ రోజు వాళ్ళకే చేశాడో మనకే చేస్తాడో? మనకే చేస్తాడు. ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకరి పేరు చెప్తాను. జైశైలి గారు ఉన్నారు ఈరోజు. ఎంతమంది పిల్లలని చెప్తాడు ఆయనకి? రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్న నా పిల్లలు అంటే ఒక్కతన్ని అంతమంది జనాంగానికి తండ్రిగా మార్చి, మా ఆత్మీయ తండ్రిగా రండి అని ఆయన గౌరవించే స్థితి ఆయనకి ఇచ్చాడు. అంటే ఇంతమంది జనాంగాన్ని ఆయనకి ఇచ్చాడా? ఇచ్చాడు. ఇంతమంది జనాంగంగా ఆయన మార్చాడంటే ఆయన చేసిన త్యాగాలు మీకు తెలియాలి. ఊరకనే రాలేదానికి ఆ స్థితి. ఆయన ఉద్యోగాన్ని వదులుకున్నాడు, ఆయన బంధువులను వదులుకున్నాడు, సర్వం దేవుడే అనుకుని ఎవడు దేవుడికి ఎదురొస్తే వాళ్ళతో పోరాటాలు చేశాడు. ఇన్ని త్యాగాలు చేస్తే ఆయనకి ఆ స్థితి. మనము
దేవుడి కోసం ఏం వదులుతాం, దేవుడి కోసం ఏం త్యాగాలు చేస్తాం, దేవుడి కోసం ఏ బంధాన్ని వదులుకుంటాం, దేవుడి కోసం అమ్మో దేవుడే ముందండి తర్వాత అన్ని అని అంత ముందుకొచ్చే స్వభావం మనలో ఎక్కడ ఉంటుంది? అందుకే మన స్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుంది, మన జీవితాలు ఇలా ఉండిపోతాయి. మనం ఎప్పుడు ఇలాగ ఎన్నికలేని వారంగానే ఉండిపోతాం. ఎంత భక్తి చేసి, ఎంత భక్తితో కూడిన ప్రసంగాలు చెప్పినా అవి మనసులోకి ఎక్కకపోతే, దేవుడికి ప్రథమ స్థానం నీ హృదయంలో ఏర్పడకపోతే, నువ్వు అనుకుంటున్నవే ముందు చేసుకొని తర్వాత ఖాళీ ఉంటే దేవుడు అనుకుంటే, మన స్థితి ఎప్పటికీ కూడా దేవుడు కోరుకున్నట్టుగా రాదు. పెంచడు దేవుడు. ఆ జీవితాలే నచ్చవు, ఆ ఆలోచనలే నచ్చవు దేవుడికి. దేవుడు అనగానే నిన్ను పుట్టించినవాడు, మొదట ఆయన నీకు అవ్వాలి. కాపాడుతున్నవాడు, పెంచుతున్నవాడు, పోషిస్తున్నవాడు. ఆయన లేకపోతే క్షణం బ్రతకలేవు. నువ్వేమో ఆయన అన్నిట్లో చివర పెడతావు, తర్వాత పెడతావు. నిన్నెలాగ ఎన్నుకుంటాడు? నిన్నెలా బలమైన జనాంగంగా చేస్తాడు? నీ వెనకాల ఉండి 1000 మందికి ఇచ్చిన బలాన్ని నీకెందుకు ఇస్తాడు? ఇదంతా కూడా అంటే భక్తులు గమనించారు. ఇది ఈ మాట రాస్తున్నది యెషయా గారు. యెషయా గారు అంటున్నారు, దేవుడు గనక ఒక వ్యక్తి వెనకాల ఉంటే ఆ వ్యక్తి ఎలాంటివాడట? 1000 మందితో సమానం, 1000 మందితో సమానం, 1000 మందితో సమానం అన్నట్టు. కానీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? చాలా మందికి ఏమండి ప్రసంగాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈ ప్రసంగం విన్న తర్వాత చాలా మంది ఏమనుకుంటారు, ఆహా మొత్తం మీద దేవుడు మన వెనకాల ఉంటే 1000 మంది ఉన్నట్టే, నన్ను మొత్తం మీద దేవుడు బలమైన జనాంగంగా చేసేస్తాడంటే, ఈ రోజు ప్రసంగం వింటే రేపు చేసేస్తాడా? చేస్తారండి? మనుషులు ఎలా మారిపోయారంటే ఈ మధ్యకాలంలో ఇన్స్టెంట్ ఫుడ్. ఇంట్లో వండడానికి లేట్ అవుతుంది, ఊరి మీదకి పడిపోతే, బండి మీదకి వెళ్ళిపోతే రెడీమేడ్ ఫుడ్ ఏదో అంటుందండి, ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ అంటే స్పీడ్గా ప్లేట్లోకి వచ్చేద్ది, స్పీడ్గా శ్మశానానికి పంపేద్ది, స్పీడ్గా ప్లేట్లోకి వస్తుంది, స్పీడ్గా హాస్పిటల్కి పంపుతుంది అని అర్థం. ఫాస్ట్ అంటే అదే. అంటే ఫాస్ట్గా ప్లేట్లోకి వస్తుంది, ఫాస్ట్గా నిన్ను పోగొడుతుంది అని అర్థం. ఫాస్ట్ ఫుడ్ భలే పెట్టారండి వాళ్ళ పేరు. ఫాస్ట్ అంటే బాగా ఫాస్ట్ అనమాట. నువ్వు నాశనం అయిపోవడానికి ఫాస్ట్ అది ఇష్టం బాగా. అంతే కదండి, రెడీమేడ్ ఇన్స్టెంట్గా రెడీగా ఉండాలి. ఏమంటే కోడి అలాగా గుడ్డు పెట్టగానే అలాగ వేయటగానే వెంటనే ఆమ్లెట్ వచ్చేయాల, తినేయాల. దేవుడి కార్యాలు అలాగ వెంట వెంటనే అయిపోతాయా? అబ్రహాము నీకు పిల్లల్ని ఇస్తాను అన్నాడు పిలిచినప్పుడు. పిలిచేటప్పటికి ఆయన వయసు 75. బిడ్డ పుట్టింది ఎప్పుడు చెప్పండి? 100. అంటే మధ్యలో ఎంత కాలం ఎదురు చూశాడు అబ్రహాము? 25 ఏళ్ళు. మనం 25 నెలలు ఎదురు చూస్తామా ఏదైనా రిక్వెస్ట్ పెట్టి దేవుడికి? అబ్బాయి ఈ నెల పెడితే వచ్చే నెలకి అయిపోవాలా? అవదండి అలాగా. దేవుడి కార్యాలు అలాగవ్వు. అందుకే అన్నాడు కింద చూడండి, ఆ కింద రాశాడు ఓ మాట, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవా నగు నేను తగిన కాలమున. ఇది అండర్లైన్ చేయండి. ఎప్పుడట? తగిన కాలమున. టైం ఉంది ఒకటి, తగిన కాలం ఒకటి ఉంది. తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. నేను చేయాలనుకున్న దానికి ఒక టైం ఉంటుంది, అప్పుడు నేను దాన్ని త్వరగా చేస్తాను. మీరు త్వరగా అయిపోవాలంటే అది అవదు. అబ్రహాముకి వెయిట్ చేస్తున్నాడు, బిడ్డనిస్తాడు అని ఈవిడ త్వరపడిపోయింది. ఈ మధ్యలో ఎవరు? శారమ్మ. ఎప్పుడెత్తాడండి? ఊరుకోండి, మనకి ఎక్కడ పుడతారు బిడ్డలు, ఈవిని తీసుకుని పొండి. ఎవరిని? హాగర్ని తీసుకుని పొండి. త్వరపడిపోయిందా? త్వరపడిపోయింది. తగిన కాలం, అదే రాసుకోవాలి మీరు. తగిన కాలం వెయిట్ అండ్ సీ, చుద్దుగన్న పవర్ అంటాడు దేవుడు. ఎవరికి ఇదంతా అప్లై అవుతుంది? ఎవరికి అంటే భక్తులు. ఎవరు భక్తుడు అంటే ఆయన్ని ముందు పెట్టుకుని బ్రతికేవాడు, ఆయనే సర్వస్వంగా బ్రతికేవాడు, ఆయనే నాకు దిక్కు అని బ్రతికేవాడు, ఆయన నేను గొప్ప చేయడానికే పుట్టానని బ్రతికేవాడు, సర్వంలో ఆయన్ని ముందు పెట్టేవాడు భక్తిపరుడు. దేవుడి దృష్టిలో ఎప్పుడు కూడా, దేవుడి దృష్టిలో ఎప్పుడు కూడా ఆయన ముందు పెట్టేవాడే భక్తిపరుడు. ఆయన గురించి ముందుగా ఆలోచించేవాడే భక్తిపరుడు. ఇలా ఆలోచిస్తేనట దేవుడు తోడుగా ఉంటాడట, దేవుడు సహాయం అందుతుందట. ఆయన భక్తి ఏంటో, ఆయన భక్తిలో ఉన్న శక్తి ఏంటో భక్తులు గ్రహిస్తారు. దేవుడి శక్తిని ఇలాగా ఆలోచిస్తే. బైబిల్లో నాకు టైం అయింది, ఒక సందర్భం చెప్తాను, మీరు రాసుకుని తర్వాత చదువుకోండి. ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుందండి బైబిల్లో. దేవుడిని నమ్మిన ఒక రాజు హిజ్కియా మీకు బైబిల్లో కనబడతాడు. ఆయనకి జీవితంలో అసలు ఆయన లైఫ్ టైం మొత్తంలో పెద్ద ప్రమాదం అంటే అదేనండి. ఆయన లైఫ్ టైంలో మొత్తం జరిగిన యుద్ధాలలో ఒక భయంకరమైన యుద్ధం అంటే ఒక యుద్ధం జరిగింది. అషూరు సైన్యం అనేది హిజ్కియా మీద దండెత్తింది. వాళ్ళు చాలా పెద్ద రాజ్యం, అది చాలా పెద్ద సైన్యం, అది చాలా బలం కలిగిన వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఆ కాలానికే యుద్ధానికి ఇనప రథాలు వాడేవాళ్ళు. ఇనుము కప్పంగా పన్నుగా వసూలుగా ఇనుమును కట్టించుకుని అందరి దగ్గర ఆ ఇనుముతో ఆ బలమైన ఆయుధాలు చేసేవారు. అందుకే వాళ్ళకి ఎదురెళ్ళడానికి ఎవడో
ఆ, శాసించే వాళ్ళు కాదు. మీరు చరిత్రలో కొట్టండి, అష్యూరియన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళ కింగ్డమ్, వాళ్ళు ఎంతమంది మీద యుద్ధాలు చేశారు, వాళ్ళు ఎంతమంది మీద గెలిచారు, ఈ చరిత్ర అంతా మనకి చరిత్రలో ఉంటుంది. బైబిల్ అనగానేమి కట్టుకథలు కాదు. హిస్టరీ ఏదైతే ఉందో బైబిల్లో అదే ఉంటుంది. బైబిల్లో ఏదైతే ఉందో హిస్టరీలో అదే ఉంటుంది. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన 4 మహాసామ్రాజ్యాల్లో బబులోను, మాదీయ పారసీకులు, గ్రీకు, రోమా, ఈ 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించాయి. తర్వాత వచ్చింది బ్రిటిష్, సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం అని బ్రిటిష్ వాళ్ళు కొద్దిగా పరిపాలించారు. ఈ 5 మన చరిత్రలో కనబడతాయి. ఈ 5ంటికి ముందున్న సామ్రాజ్యం ఇది. అష్యూరియన్స్ అంటే ప్రపంచం మొత్తాన్ని దండెత్తలేదు, కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చాలా మందిని వాళ్ళు పరిపాలించారు. అష్యూరియన్స్ అంటారు. చరిత్ర ఇది, హిస్టరీ. ఆ అష్యూరియన్స్ లో ఒక రాజు ఉన్నాడు, సన్హెరీబు అని ఒకడు ఉంటాడు. మీరు నెట్లో కూడా వాడి పేరు ఉంటుంది. ఆ సన్హెరీబు అనేవాడు బైబిల్లో ఉన్న భక్తుడు హిజ్కియా, దేవుడిని నమ్మినవాడు, యథార్థవంతుడు. ఆ హిజ్కియా మీద దండెత్తాడు ఒకనొక కాలంలో. దండెత్తడంతో పాటు ఏం చేశాడంటే, అప్పటికి ఇశ్రాయేల్ రాజ్యం 2గా విడిపోయింది. 2గా విడిపోయి 10 గోత్రాలు ఒక చోట ఉంటున్నాయి. షోమ్రోను, సమరయ్య అని ఉంటుంది కొత్త నిబంధనలో, పాత నిబంధనలో షోమ్రోను అని ఉంటుంది. అది వాళ్ళకి రాజధాని. అక్కడ పరిపాలన చేసుకునేవారు వాళ్ళు. వాళ్ళకు రాజు ఉండేవాడు. వీళ్ళదేమో యోదయ, యెరూషలేము వీళ్ళకి ముఖ్యపట్నం. యెరూషలేములో వీళ్ళ రాజు ఉండేవాడు. యూదులందరూ సెపరేట్ అయిపోయారు, ఇశ్రాయేల్ అందరూ సెపరేట్ అయిపోయారు. ఇలా 2 రాజ్యాలు అయిపోయాయి. ఈ అష్యూరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు ఇశ్రాయేల్ రాజ్యాన్ని జయించేశారు, పట్టుపట్టేసుకున్నారు. నెక్స్ట్ జయించడానికి ఇది చాలా చిన్నది, యోదయ, యెరూషలేము రాజ్యం అనేది చాలా చిన్నదే. అక్కడ ఆ రోజు ఉన్న రాజు హిజ్కియా. దండెత్తారు వీళ్ళందరూ. దండెత్తిన తర్వాత చుట్టుముట్టేశారు, మొత్తం రాజ్యాన్ని చుట్టుముట్టేశారు వాళ్ళకు ఉన్న సైన్యంతో. పరిస్థితి ఏంటంటే పంజరంలో చిక్కుకున్న చిలకలాగా అయిపోయింది హిజ్కియా పరిస్థితి, ఆ రోజున్న వాళ్ళ ప్రజల పరిస్థితి, రాజ్యం పరిస్థితి. ఒకసారి రాజు అందరిని, మంత్రుల్ని, సైన్యాధిపతుల్ని అందరినీ కూర్చోబెట్టాడు. అయ్యా ఏంటి మరి ఇప్పుడు మన చుట్టూ శత్రు సైన్యం దాడికి రెడీగా ఉంది కదా, మన సైన్యం ఎంత ఉంది, మనం వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తే గెలవగలమా, లెక్కలు ఏంటని లెక్కలు అడిగాడు. సైన్యాధిపతి మొదలుకొని, మంత్రులు మొదలుకొని అందరూ చెప్పింది ఏంటంటే, అసలు వాళ్ళ సైన్యం ఉంది, మన సైన్యం ఏ పార్టీ కూడా నిలబడదు. అలా లక్షల్లో ఉంటే మనం 100లో ఉన్నాం. అసలు మనం యుద్ధం చేసి గెలటం అనేది ఇంపాసిబుల్, అసలు అది అసాధ్యం అంతే. కనుక మనం వాళ్ళ చేతుల్లో చిక్కామా ఖచ్చితంగా చచ్చిపోతాం అని సొంత సైన్యం రాజుకి ఇచ్చిన సమాచారం ఇది. మనం యుద్ధం వద్దు అంటున్నాడు. ఈలోపు వాళ్ళు అక్కడి నుంచి ఉత్తరాలు ఏం రాస్తున్నారంటే, ఇదిగో హిజ్కియా, నువ్వు లొంగిపోవాలి, నువ్వు వచ్చి మా పాదాల మీద పడిపోవాలి, అప్పుడు నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాం, నీ రాజ్యాన్ని విడిచిపెడతాం, నువ్వు వచ్చి మాకు సరెండర్ అయిపోవాలి, మాకు బానిసలు అయిపోవాలని వాడు కబుర్లు పంపిస్తున్నాడు. హిజ్కియా ఆ టైంలో ఆలోచించింది ఒకటేనండి, వస్తున్నవాడు అన్యుడు, వాడికి ప్రజల ఇల్లులు, తర్వాత దేవాలయాలు, వీటి మీద భక్తి ఏమి ఉండదు. మనం ఉన్న పట్టణంలో యెరూషలేము మందిరం ఉంది, దేవుడి మందిరం. ఒకవేళ మనం గాన అప్పగింపబడ్డామా, వాడు గనక మన మీదకి వచ్చాడా, మనల్ని చంపేస్తాడు, మనల్ని చంపినా పర్వాలేదు. మన దేవుడి మందిరం, యెరూషలేము మందిరాన్ని కూల్చేస్తారు వాళ్ళు. కనుక ఈ దేవుడి మందిరాన్ని కాపాడాలి, అలాగే మన ప్రాణాలు కాపాడుకోవాలి అని రాజు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడండి. చివరికి ప్రజలు కూడా తిరగబడతారు రాజు మీద. ఏంటి శత్రు సైన్యం చుట్టుముట్టిందట, నువ్వు యుద్ధానికి సిద్ధపడుతున్నావట, మన సైన్యం ఎంత, మనల్ని చంపేయాలనుకుంటున్నావా, మమ్మల్ని వాళ్ళకి అప్పగించాలనుకుంటున్నావా అని తోటి ప్రజలు కూడా రాజు మీద తిరగబడిపోయారండి. అంటే రాజు పరిస్థితి ఆలోచించాలి అక్కడ మీరు. సైన్యం సహకరించడం లేదు, యుద్ధానికి సరిపోదు, ప్రజలు తిరగబడిపోతున్నారు, చుట్టూ సైన్యం వచ్చేసి మోకరించి ఉంది. ఏమండి, ఒక్క దాడిగాని వాళ్ళ మీద చేశారా, వెంటనే పట్టుకుంటారు, చంపేస్తారు. అప్పటికప్పుడండి చాలా మంది ప్రాణాలు పోతాయి, రాజ్యం అంతా నాశనం అయిపోతుంది. ఆ టైంలో ఒంటరిగా మిగిలిపోయిన హిజ్కియా చేసిన ప్రార్థన ఉంటుంది బైబిల్లో. ఒంటరి అయిపోయాడు. నేను టైటిల్ పెట్టింది ఇతన్ని ఆలోచించే, దేవుని యొక్క శక్తిని గుర్తించిన భక్తులు. హిజ్కియాకి ప్రజలు చెప్తున్న మాటలేవి బుర్రకెక్కట్లేదండి. మన సైన్యం చిన్నది, వాళ్ళ సైన్యం పెద్దది, వాళ్ళు మనల్ని చంపేస్తారు, ఇవేవి ఆయన బుర్రకెక్కటం లేదు. ఆయన చేసిన ప్రార్థన ఒకటి చూపిస్తాను మీకు. రాజుల 2వ గ్రంథం తీయండి, 19వ అధ్యాయం తీయండి. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చూడండి బైబిల్లో. 15వ వచనం మీరు తర్వాత చదువుకోండి, ఇదంతా నేను చెప్పింది అంతా ఉంటుంది ఇక్కడ. అష్షూరు సైన్యం వాళ్ళని చుట్టుపట్టడం, సన్హెరీబు అనేవాడు ఉత్తరాలు పంపటం, మాకు సరెండర్ అయిపోండి అని, లేదా చంపేస్తామని వార్నింగ్స్ ఇవ్వటం, ఇవన్నీ జరిగిపోయినాయి. అప్పటికి వార్నింగ్ ఇస్తారండి వాడు. ఎలాంటి వార్నింగ్ ఇస్తారంటే, నువ్వేంటి దేవుడిని నమ్ముకుని మొండికేస్తున్నావట, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను కాపాడుతాడా,
మేము భూమి మీద చాలా మంది రాజ్యాలను జయించుకుంటూ వచ్చాం, వాళ్ళకి దేవుళ్ళు లేరా? వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడారా? వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని కాపాడలేనప్పుడు నీ దేవుడు ఎలా నిన్ను కాపాడుతాడు? ఇవిడు దేవుడికి కోపం రేపడానికంటే మధ్యలో అనవసరంగా దేవుడు మ్యాటర్ తీసుకొచ్చాడండి. ఎవరిని టచ్ చేయకూడదు వాళ్ళని టచ్ చేశాడు వీడు, సన్హెరీబ్ అనేవాడు. మీ పక్కనే ఉన్న షోమ్రోను, ఇశ్రాయేలు, వాళ్ళ దేవుడు కూడా మీ దేవుడే కదా, వాళ్ళని మేము జయించేసాం కదా, మిమ్మల్ని ఏం కాపాడతాడు దేవుడు? మీ దేవుడు ఉంటే మిమ్మల్ని కాపాడేస్తాడా? మీ సైన్యం ఎంత, మీ బలం ఎంత, మీరు ఎందుకు ఇలా మొండికేస్తున్నారు మాకు లొంగిపోకుండానని దేవుడిని దూషిస్తాడు. ఏమండి, రాజు హిజ్కియాను కూడా దూషించాడండి, తిట్టాడు ఎదురుగా ఉన్నవాడు. ఎందుకంటే వాడి మతం ఏంటంటే వాడి సైన్యం, వాడి బలం అదే. నాకు సైన్యం ఉంది కనుక మీద పడిపోతాను, వాడేం చేస్తాడు అన్నట్టుగా తిడుతున్నాడు. ఎవడు ఎంతటి స్ట్రెస్, ఒక రకంగా చెప్పాలంటే అది ఎలాంటి స్ట్రెస్ అంటే చెప్పుకోలేని స్ట్రెస్, అది చెప్పుకోలేని మానసిక ఆందోళన ఒక రాజుకి. రాజ్యం అంతా తన మీద ఆధారపడి ఉంది. అలాంటి రాజు ఈ మాట అన్నాడు. ఇప్పుడు 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 15వ వచనంలో యెహోవా సన్నిధిని ఎట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా. ఇదెందుకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు యుద్ధానికి వెళ్తూ? భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ అంటే భూమిని ఆకాశాన్ని చేసిన నీ బలం ముందు నా చుట్టూ ఉన్న శత్రు సైన్యం యొక్క బలం ఎంత తండ్రి. ఎంత తెలుగు ఆలోచించాడు చూసారా? ఆ పదం చూసారా అలా వాడుతున్నాడు. భూమి ఆకాశములను సృజించిన దేవా, భూమిని ఆకాశాన్ని చేసిన నీ శక్తి, నీ బలం ముందు నాకు వచ్చిన సమస్య చాలా చిన్నదయ్యా. తర్వాత మాట చూడండి. భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు ఈ లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ప్రతి రాజ్యానికి దేవుడు నువ్వే కదా. ఆ రాజ్యం ఆ మీదకి వచ్చింది. ఆ రాజ్యం వెనకాల బలము నువ్వే, శక్తి నువ్వే, ఆ రాజ్యాన్ని నిలువరించగలిగిన వాడవు కూడా నువ్వే. ఇది హిజ్కియా చేసిన ప్రార్థన అండి. అంటే తాను ఎంతవరకు నమ్మాడు దేవుణ్ణి అంటే, సైన్యం ఏపాటి, నాకు వచ్చిన కష్టం ఏపాటి, వాళ్ళ బలం ఏపాటి, నా వెనకున్నది ఎవరు అంటే ఆకాశాన్ని భూమిని కలిగించిన శక్తి కలిగిన దేవుడు. ఇది మర్చిపోకూడదు. ప్రతి భక్తుడి ఆలోచిస్తారండి. ఆకాశాన్ని భూమిని కలిగించడం అంటే మరి మరలా తిరిగి ఆలోచించాలి మీరు. ఆకాశంలో ఉన్న వాటిని అన్నిటిని కలిగించాడు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, భూమిని, భూమిలో ఉన్నవన్నీ కలిగించిన దేవుడికి నీ సమస్య లేదా నీ కష్టం ఏ పాట ఆయన ముందు, ఏ పాట ఆయన శక్తి ముందు? కానీ ఎవరికి సహాయం చేస్తాడు అంటే ఇదిగో హిజ్కియా లాగా భక్తిపరుడు. హిజ్కియా అనగానే భక్తిపరుడు, దేవుడు రాసిన వాక్యాన్ని దాటి ముందుకెళ్ళనివాడు, నీతికి, న్యాయానికి, యథార్థతకి కట్టుబడిన వాడు, చాలా గౌరవంగా దేవుడిని నిలబెట్టినవాడు. అలాంటి హిజ్కియా ఈ ప్రార్థన కండి దేవుడు స్పందించాడు. ప్రవక్తతో కౌరు పంపించాడు. ఏమని కౌరు పంపించాడు తెలుసా? 27వ వచనం చదవండి. అక్కడ 27వ వచనం, నీవు కూర్చుండుటయు, నీవు బయలు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద రంకెలను నాకు తెలిసి ఉన్నవి, నీవు చేసిన కలహమును నా చెవుల్లో చొచ్చెను, కనుక నా గాలమును నీ ముక్కుకు తగిలించేదను అన్నాడు. చూసారా? దేవుడు అంటున్నాడండి వాడుతో, అష్యూరియన్స్తో, నా గాలాన్ని నీ ముక్కుకి తగిలిస్తాను రా. నెక్స్ట్, నా కళ్ళము నీ నోటికి పెట్టి నిన్ను మళ్లించేదను, నీవు వచ్చిన మార్గమును నిన్ను మళ్లించేదను. చూసారా? దేవుడు ఏమంటే వాగ్దానం హిజ్కియాకి. ఈ వాగ్దానం తర్వాత ఏం చేశాడు అనుకుంటున్నారు? దేవుడు 34 చదవండి. 34 వచనం, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే 35 దేవుడు ఎప్పుడైతే చెప్పాడో జస్ట్ ఆ రోజే, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబారములై ఉండిరి. ఇప్పుడు ఈ సైన్యాన్ని చంపడానికి దేవుడు యుద్ధం చేశాడా? దేవుడు రాలేదు సుమా. పోనీ హిజ్కియాని ఏమన్నా యుద్ధం చేయమన్నాడా? హిజ్కియాని కూడా యుద్ధం చేయమనలేదు. ఏం పంపాడట? జస్ట్ ఒక దేవదూత వచ్చి ఒక నైట్ డ్యూటీ చేస్తే ఎంతమంది వచ్చారు ఆ రోజు? 185,000 మంది సైన్యం. ఇంత సైన్యాన్ని వేసుకుని వచ్చాడండి. అదేమో చిన్నది, ఆ రాజ్యం చిన్నదండి. ఆ సైన్యాన్ని ఎంత తెచ్చాడు చూడండి. 1,00,000 మంది సైన్యాన్ని తెస్తావా? ఏమండి,
తిప్పి కొడితే ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిపి 1,00,000 ఉంటారండి వాళ్ళు. ఇప్పటికీ చూడండి వాళ్ళ చిన్న దేశం ఎంతే ఉంటుంది అది. ఆ దేశం మీదకి ఇంతమందిని వేసుకుని వచ్చారండి అప్పట్లో. కనుక దేవుని పిల్లలుగా మీరు ఆలోచిస్తే ఏమి లేదు, దేవుడు జస్ట్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఒక దూత పంపుతాను అంతే, రెక్కలు ఆడించిందంటే సైన్యం ఎగిరిపోద్ది. మీకు అదే చెప్పాను ఇందాక ప్రారంభంలో. జస్ట్ దూత వచ్చి రెక్కలతో ఒక్కొక్కడు ఒక దెబ్బ వేసుకుంటూ పోయింది అంతే, ఇంక లేవట్లేదు. ఎవడికి దెబ్బ తగిలితే రెక్క దెబ్బ ఆడు పడిపోతున్నాడు అక్కడ. విషయం ఏంటంటే ఒంటి మీద గాయాలు లేవు, ఒంట్లో ప్రాణాలు లేవు వీళ్ళకి. తెల్లారేసరికి ఎక్కడ ఎవడికి గాయాలు లేవు. ఇప్పుడు ఎవడైనా మనిషి వచ్చి శత్రుసైన్యాన్ని చంపాడు అనుకోండి, వాళ్ళు ఏదో పీకలు నరికేయాలి, లేదా చంపాలి, బాణాలు గుచ్చాలి, ఏదో ఉండాలి. విషయం ఏంటంటే ఈ చచ్చిపోయిన సైన్యం ఒంటి మీద ఎవడొంటి మీద దెబ్బలు లేవండి, సైన్యం అంతా చచ్చి ఊరుకున్నారు. అప్పుడు ఈ సన్హెరీబ్ అనేవాడికి అర్థమైంది, ఇది మనుషులు చేసిన యుద్ధం కాదు. ఎవరు చేశారు? దేవుడు మాత్రమే ఇలా కొడతాడు. పోలీసు వాళ్ళు తీసుకెళ్తారండి దొంగల్ని, నిజం రప్పించడానికి వాళ్ళు కొడతారండి. విషయం ఏంటంటే దెబ్బలు కనపడి ఎక్కడికి నడలేడు. తెలుసా మీకు పోలీసు వాళ్ళు 3rd డిగ్రీ ఎలా ఉంటుంది? పాదాల మీద కొడతారండి. పాదం ఇలా పెట్టి పాదాల మీద కర్రలెట్టు కొడతారు, ఎవడ వెనకాల కొడతారు. వాళ్ళ దెబ్బలు ఎక్కడ కనపడవండి, వీడి శరీరం అంతా గుల్ల గుల్ల అయిపోద్ది. గోడలు పట్టుకుని నడుతాడు, దెబ్బలు వేయరంటే ఎక్కడ కనపడవు. పోలీసు వాళ్ళు 3rd డిగ్రీ అలా ఉంటుంది. ఏమండి ఇది మీకు అర్థమైతే, దూతొచ్చి డిగ్రీ ఎలా చేసిందంటే రెక్కలు ఇచ్చుకుని ఒక దెబ్బ వేసుకుంటూ పోయింది అంతే, చచ్చి ఊరుకున్నారు. ఎక్కడ గాయాలు లేవు, ఎక్కడ రక్తం లేవు, ఎవరికి ప్రాణాలు లేవు. అలా కొట్టింది. అప్పుడు వీడికి అర్థమైంది. ఇది మీకు ఎందుకు చెప్పారంటే, దేవుడిని ఎందుకు పిలిచాడు? ఇప్పుడు దేవుడిని ఏ సహాయం అడిగాడు చెప్పండి? ఇసుకే ఏ సహాయం అడిగాడు? 1,00,000 మంది నా చుట్టూ ములిగేశారు తండ్రి, ఈ 1,00,000 మంది సైన్యాన్ని ఎదిరించేంత శక్తి నాకు లేదు. అప్పుడు నువ్వు రావాలి, అప్పుడు దేవుడి సహాయం అడగాలి. ఏంటి ఎలకలకు అడుగుతారా? ఎలకలకి చీపురుకు అడుగుతారా? దేవుడు అర్థమయ్యాడు. ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్పాను మీకు అర్థమైంది. ఇప్పుడు దేవుడిని ఎప్పుడు పిలవాలి? నీ చుట్టూ ఒక 1,00,000 మంది శత్రు సైన్యాలు బాణంతో ఉంటే అప్పుడు అనాలి, దేవా ఏటి మరి లేవో కొట్టలేకపోతాడు, నువ్వు సహాయం. అప్పుడు దేవుడు తన శక్తిని చూపిస్తాడు, తన బలాన్ని చూపిస్తాడు. మేము చోట సువార్తకి వెళ్ళి వస్తున్నాం. నేను సువార్త ప్రారంభించిన తొలినాళ్ళలో చోట సువార్తకి వెళ్ళి వస్తున్నాం. ఏమంటే బాగా చీకటి ప్రాంతం అది. అవతల ఎక్కడో దూరంగా ఒక ఊరు ఉంటే ఊర్లో వాక్యం చెప్పి రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ భోజనం చేసి వస్తున్నాం ఇద్దరం బండి మీద. నాతో పాటు ఇంకో తమ్ముడు ఉన్నాడు వెనకాల. ఒకటే బండి మీద వస్తున్నాం. మొత్తం మీద వాళ్ళు కావలసి మిమ్మల్ని అటాక్ చేశారో ఏంటో తెలియదండి, మొత్తం మీద అటాక్ చేశారు. జీపు కిడ్నాప్ చేసే జీప్ ఉంటుంది ఓమ్ని, ఆ బండి వేసుకొచ్చి చీకట్లో అలా మా బండి ముందు ఆపారు. వెంటనే బండి బ్రేక్ కొట్టాం, అందులోంచి 4 దిగారు. అంతే, మా చొక్కాలు పట్టుకున్నారు, బండి అలాగా ఏమంటే ఆయా చీకట్లో గీసిరారు. మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిపోయి వెంటనే లోపల నుంచి కత్తులు తీశారు. అరిచారా చంపేస్తాం అండి. వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక డ్రైవింగ్ చేస్తున్నాడు. అరిచారా చంపేస్తాం, అరిచారా చంపేస్తాం. ఏమండి మొత్తం డబ్బులు తీసేసుకున్నారు, సెల్ ఫోన్లు తీసేసుకున్నారు, అంతా తీసేసుకున్నారు. దొంగలు అలా తీసుకెళ్ళి ఒక జంగల్లోకి, అడవిలోకి, అక్కడ మా డబ్బులు సెల్ ఫోన్లు అన్నీ తీసుకుని అరిచారా పొడి చేస్తాం. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మేమిద్దరం ఏం చేస్తాం? ఒకటే టైంలో అనుకుంటున్నది. పాపం కుర్రోడు చాలా కంగారు పడ్డాడు, నా వెనకాల కుర్రోడు. నేను ఒకటే చెప్పాను, దేవుడు మనల్ని బ్రతికించాలంటే బ్రతికిస్తాడు. దేవుడు ఒకవేళ వీళ్ళ చేతుల్లో చంపేయాలి, ఈ రోజే మనకు డెడ్ అండ్ ఆయుష్కాలం అంటే చచ్చిపోతాం. వీళ్ళకి భయపడితే నువ్వు సైలెంట్గా ఉన్నాను. అరవదే చెప్పాను ఆ కుర్రోడిని. అలా సైలెంట్గా ఉన్నామండి. తీసుకున్నవన్నీ తీసుకున్నారు. బ్యాగ్లో చివరి తడివేసరికి బైబిల్ ఉంది. నా బైబిల్ ఉంది. ఆ రోజు ఎక్కడో వాళ్ళకి ఆ బైబిల్ చూడగానే భయం పుట్టిందండి, భయం పుట్టింది. తీసుకున్నవన్నీ తీసుకున్నారు. అసలు మమ్మల్ని అక్కడ వదిలేస్తే మేము ఎక్కడ ఉన్నా కూడా మాకు తెలియదు. అంత లోపలికి తీసుకెళ్ళిపోయారు కొండల్లోకి. మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి కరెక్ట్గా మా బండి పడేసినంత దూరాన్ని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మన శక్తి సరిపోయినప్పుడు, మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు దేవా అంటాం తప్పులేదు. మన వలన అయిన పనులు కూడా దేవా అనవచ్చండి, పిలవచ్చా? ఎంత అసహ్యంగా ఉంటుందండి. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారండి, వాడు చిన్నప్పటి నుంచి పనులు చేసుకోలేడు కనుక నాన్న అన్నీ చేసి పెడతాడు. వీడు కాస్త పెద్ద అయిన తర్వాత, వీడు చేసుకోగలిగిన స్థితి వచ్చిన తర్వాత కూడా నాన్న నాకు షాంపూతే, నాన్న నాకు పప్పులు కొనుక్కురా అని ఇంట్లో కూర్చొని ఆర్డర్లు వేస్తున్నాడు అనుకోండి, నాన్న ఏం చేస్తాడు? నడ్డి మీద వంగడబెట్టి 2 గుద్ది తిని ఇంట్లో కూర్చోవడం కాదురా, పోయి పని చేయి, నువ్వు పోయి తెచ్చుకురా, తీసుకొని రా ఇల్లు సరుకులను పంపుతాడు. ఇప్పుడు దేవుడిని ఏ విషయాల్లో పిలవాలి? నీకు ఏ కష్టం వస్తే దేవుడు తీర్చేంత కష్టం అది అవుతుంది. చిన్న చిన్నవి నువ్వు సాల్వ్ చేసుకోవాల్సినవి, నీ చేతుల్లో ఉన్న వాటికి కూడా దేవా దేవా అంటే దేవుడు స్పందించడండి. 1. 2,
నీకు తీరిపోయేంత పెద్ద కష్టమే. ఇప్పుడు దేవుడు తప్ప కష్టాన్ని ఎవడో తీర్చలేనంత కష్టమే నీ మీదకి వచ్చింది. అప్పుడు కూడా ఖచ్చితంగా దేవుడు ఆ కష్టాన్ని తీరుస్తాడంటే ఇప్పుడు కాజ్ ఉంది. ఏంటది అంటే, దేవుడు నీ కష్టాన్ని తీర్చాలంటే ఆయన వలన అయ్యేది కూడా దేవుడు నీకు చెయ్యాలి అంటే అంత భక్తి నీలో కనబడాలి. భక్తిహీనులకు ఆయన సహాయము అందదు. భక్తిహీనంగా నువ్వు బ్రతుకుతూ ఆయన మీద ఆశ పెట్టుకున్న ఆశ వృధా. యోబు గ్రంథం తీయండి ఒకసారి. 8వ అధ్యాయం 13వ వచనం చదవండి బైబిల్లో. యోబు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. వీళ్ళు ఏమైపోయారట? దేవుడిని మర్చిపోయారట. దేవుడిని మర్చిపోయారట. ఏమంటే అందరూ దేవుడి సన్నిధిలో ఉన్నాం కదా, మీ అందరూ ప్రశ్న వేస్తాను. దేవుడు మీకు రోజు గుర్తుంటాడా? రోజు గుర్తుంటాడా? ప్రతి గంట గుర్తుంటాడా? బాగా ఆలోచించండి, బాగా ఆలోచించుకోండి. పోనీ ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకోండి అని చెప్పేది. ప్రతి గంట ప్రతిరోజు దేవుడు గుర్తుంటాడా? ఆదివారం గుర్తొస్తాడా? సబర్నప్పుడు గుర్తొస్తున్నాడా? ఎప్పుడు గుర్తొస్తాడండి దేవుడు మనకి? అప్పుడప్పుడు అలా గుర్తొచ్చి అప్పుడప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు. మిగతా మన టైం అంతా మన బుర్ర ఎవరి కోసం ఆలోచిస్తుంది అంటే మన కోసం, మన పనుల కోసం, మన ఎంటర్టైన్మెంట్, మన సంతోషాలు, మన పనులు, మన కోసం మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాయి. దేవుడు అనగానే కరెక్ట్గా కంప్లీట్గా మనకు గుర్తొచ్చేది ఎప్పుడంటే ఆదివారం తెల్లవారుగానే ఈరోజు ఎవరు డే ఇది? దేవుడి డే. చక్కగా వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి. పోనీ మనం కాస్త ఆదివారం అయినా గుర్తొస్తున్నాడు మనకి. కొంతమందికి మిగతా రోజుల్లో గుర్తొస్తాడు. ఈరోజు ప్రార్థన ఉందండి, ఈరోజు సభ ఉందండి, ఈరోజు దేవుడి సన్నద్ధి ఉందండి. మిగతా కొంతమందికి మరలా గుర్తొస్తాడు మధ్యలో, వారం మధ్యలో. కొంతమంది అసలు కంప్లీట్గా దేవుడిని ఏం చేశారట? మర్చిపోయారట. ఆ పదం చూసారండి? ఇవి మీరు చదువుకోవడానికి సింపుల్గా ఉంటాయి, కానీ ఆలోచిస్తే దాని వెనకాల ఉన్న దేవుడి పెయిన్ మీకు అర్థమవుతుంది. ఆ పదం అలా చదవండి. 13వ వచనం ఏమంటున్నాడు? దేవునిని మరచు వారందరి గతి అట్లే ఉండును అంటున్నాడు. సార్, దేవుణ్ణి మర్చిపోయారట. ఏమన్నా మర్చిపోవటం అంటే ఇది ఎలాగుంటుందో దేవుడి పెయిన్ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మనం ఒక బాస్ దగ్గర పని చేస్తున్నామండి. సార్ మనకి పని ఇస్తున్నాడు, మనకి నెల నెల జీతం ఇస్తున్నాడు. సార్ని ఎవరైనా మర్చిపోతారండి? మా బాస్ని నేను మర్చిపోయిన అన్న వాళ్ళు చేయొద్దండి. లేదా నేను చేసే కంపెనీని నేను మర్చిపోయిన అన్న వాళ్ళు చేయొద్దండి. మర్చిపోతారా? నేను వెళ్తున్న ఉద్యోగం, నేను ప్లేస్ మర్చిపోయానండి, ఎటు వెళ్ళాలో గుర్తురావట్లేదండి అంటారా? బాస్ గుర్తుంటాడు, చేసే కంపెనీ గుర్తుంటుంది, అక్కడ ఏం పని చేయాలో గుర్తుంటుంది, అతను నెలకి మనకి ఎంత జీతం ఇవ్వాలో కూడా గుర్తుంటుంది. నెల జీతం ఇచ్చినప్పుడు 2000 తక్కువ వేస్తే ఊరుకుంటారా? మూడో ప్రపంచ యుద్ధం చేస్తారు అతని మీద. ఎందుకు తక్కువ వేశారు? అన్నీ గుర్తున్నాయి చూసారా? అన్నీ గుర్తుంటాయి. పని గుర్తుంటుంది, రావాల్సిన డబ్బులు గుర్తుంటాయి, చుట్టాలు గుర్తుంటారు, బంధువులు గుర్తుంటారు, వాళ్ళకి వచ్చే బర్త్డేలు గుర్తుంటాయి. కొంతమంది అండి అసలు వాళ్ళ తాత, వాళ్ళ మామది, వాళ్ళ మేనత్తది, వాళ్ళ పిన్నమ్మది, అసలు వాళ్ళకంటే ముందు వాళ్ళ బర్త్డే గుర్తుంటే వీడి ముందు మెసేజ్ పెడతాడు. వీడు మెసేజ్ పెట్టే వరకు ఆడికి తెలియదు బర్త్డే అని. అంత బాగా గుర్తుపెట్టుకుంటారండి అవతల. అంత బాగా దేవుడి వాక్యాలు, దేవుడిని గుర్తుపెట్టుకుంటారా? బాగా ఆలోచించి దేవుడిని గుర్తుపెట్టుకుంటారా? ఎప్పుడు దేవుడే గుర్తొస్తాడా? నేను నిజం చెప్తున్నానండి. ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే, ఏదైనా అందమైన ప్రదేశం చూసినా, ఒక ఖాళీ గ్రౌండ్ చూసినా మాకు గుర్తొచ్చేది ఎవరో తెలుసండి? దేవుడండి. ఈ గ్రౌండ్లో మీటింగ్ పెడితే ఎలా ఉంటుందండి? నేను చోట టెంట్ హౌస్ చూశాను. టెంట్ హౌస్ చూడగానే వాడి దగ్గర ఉన్న రకరకాల డిజైన్లు, బాబు ఎక్కడ కొన్నావు ఇవన్నీ అడిగేశాను నేను వాడిని. ఎక్కడ కొన్నావు అంటే ఓ షాప్ పేరు చెప్పాడు. అక్కడికి వెళ్ళండి, నేను అవన్నీ కొనుక్కొని వచ్చాను. ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్ అయినప్పుడు వెనకాల కట్టడానికి, సైడ్ వాల్స్ కట్టడానికి. ఏది చూసినా దేవుడు గుర్తొస్తాడా? ఈ వస్తువు దేవుడికి భలే ఉంటుందండి, ఈ వస్తువు దేవుడు మందిరంలో భలే ఉంటుందండి, ఈ వస్తువు దేవుడు సభకు బాగుంటుందండి, లేదా ఈ వస్తువు సేవకుడికి బాగుంటుందండి, లేదా సంఘంలో పనికి బాగుంటుందండి. ఏదన్నా దేవుడు గుర్తొస్తాడండి? ఏదైనా చూడగానే దేవుడు గుర్తొస్తాడా? ఇది దేవుడికి భలే ఉంటుందండి. నేను ఎక్కడైనా సౌండ్ బాగా ఉంటామంటే, ఇంత మంచి సౌండ్ మన చర్చిలో ఉంటే అలాగ ఉంటుంది. దేవుడి మాట ఎంత స్పష్టంగా ప్రజలకు వినపడుతుంది. ఇలా దేవుడు జ్ఞాపకం వస్తాడండి అన్ని సందర్భాలలో, అన్ని వేళలా. ఏది చూసినా ఇది దేవుడికి ఇస్తే ఎలా ఉంటుందని. దేవుడు ఎంతమందికి జ్ఞాపకం ఉంటాడు? ఎంతమందికి గుర్తొస్తాడు దేవుడు? ఇది నేను కొనుక్కుంటే ఎలా ఉంటుంది, ఇది మా అబ్బాయికి కొంటే ఎలా ఉంటుంది, ఇది మా అమ్మాయికి కొంటే ఎలా ఉంటుంది, ఇది మా చెల్లికి కొంటే ఎలా, మా బావకు కొంటే ఎలా. దేవుడేటి గుర్తున్నాడా దేవుడు?
వస్తే నామకార్థ భక్తి చేస్తున్నాం. ఏదో అలా ఆచార భక్తి కొనసాగుతుంది. అలాగా ఏదో ఆదివారం అరటి మొలిచింది అన్నట్టుగా అప్పుడప్పుడు మొలుస్తుంది భక్తి మనలో. దేవుడు అనగానే ప్రతి క్షణం నీకు ఊపిరిచ్చి కాపాడుతున్నవాడు, ప్రతి క్షణం నిన్ను చూస్తున్నవాడు, ప్రతి క్షణం నీ కన్ను ఆర్పకుండా నీ వైపే చూస్తున్నప్పుడు నువ్వు ఆయన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావని ఆయన ఆలోచిస్తున్నాడు. నువ్వు ఆయన గురించి ఏమైనా మాట్లాడితే రాసేద్దామని ఒక గ్రంథం రెడీగా పెట్టుకుని ఉన్నాడు. తెలుసా మీకు? యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటే అవన్నీ జ్ఞాపకార్థంగా ఎక్కడ చేస్తున్నాడట? గ్రంథం రాసుకుంటాడట. మలాకి గ్రంథంలో ఈ మాట ఉంటుంది. అంటే ఆయన గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడతావని ఎదురు చూస్తున్నాడు నీ వైపు చూస్తూ. నువ్వు ఆయన కోసం తప్ప ఇక అన్నీ మాట్లాడతావు. ఇంకా అది భక్తి ఏంటంటే చెప్పండి? ఇదంతా భక్తిహీనత, భక్తి ముసుగులో ఉన్న భక్తిహీనత ఇదంతా. ఆయన గురించి మాట్లాడతావా? ఆయన గురించి ఆలోచిస్తావా? ఆయన గురించే ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, దేవుడి గురించి నిమగ్నం అయిపోయావా? దేవుడి కోసం నీ ఆలోచనలన్నీ నిమగ్నం అయిపోయాయా? అది భక్తి అంటే. అది భక్తి అంటే. నాకు ఖాళీగా ఉన్నప్పుడు వస్తాను, నాకు ఏ పని లేకపోతే ఆ టైం దేవుడికి ఇస్తాను, అన్ని ముఖ్యమైనవన్నీ ముందు పెట్టుకొని చివరిలో టైం ఉంటే దేవుడికి పెడతాను. నాకేం భక్తి అనిపించదండి. అది కనపడలేదు నాకేం, అది భక్తి కనపడలేదు అందులో ఏమి. భక్తిహీనులు చెప్తున్నాడు చూడండి. 13వ వచనం చూడండి, జాగ్రత్తగా వినండి. 13 జాగ్రత్తగా చదవండి. దేవుణ్ణి మరచు వారు అందరికీ గతి అట్లే ఉండును. ఇది అండర్లైన్ చేసుకోండి. భక్తిహీనుల ఆశ నిరర్థకం. వీళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారట దేవుడి మీద, కానీ ఆశ చివరికి ఏమైపోద్దట? నిరర్థకం. భక్తిహీనుల ఆశ నిరర్థకం, భక్తుల ఆశ. హిజ్కియా పెట్టుకున్న భక్తుడు ఆశ నెరవేరిందా? నిరర్థకం అయిపోయిందా? నెరవేరింది. నువ్వే కాపాడుతావు తండ్రి, నువ్వు తప్ప ఎవరు కాపాడుతావు తండ్రి అన్నాడు హిజ్కియా. నెరవేరిందా లేదా? నెరవేరింది. భక్తుల ఆశ నెరవేరుతుంది, భక్తిహీనుల ఆశ నిరర్థకమైపోతుంది. కనుక లోతుగా దేవుడిని మనం అర్థం చేసుకుంటారండి. దేవుడు శక్తి చాలా పెద్దది, గొప్పదే. కానీ ఆ శక్తిని పొందుకోవాలంటే భక్తిహీనత మాత్రం దేవుడి ముందు పనికిరాదు. ప్రతి దాంట్లోనూ ప్రథమం, ప్రతి దాంట్లోనూ ఆయన మొదట, ప్రతి దాంట్లోనూ ఆయన నాకు ముందు దేవుడు, నెక్స్ట్ అన్ని అంటున్నావా? అప్పుడు అంటాడు, కాల్కులేట్ చేస్తాడు, భక్తిలోనికి వచ్చాడు. బైబిల్లో దేవుడు మాట్లాడతాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు, దేశమందు భక్తుడు లేకపోవటం నేను చూడగా అంటాడు. దేశం మొత్తం వెతికిన ఎవరు లేరట? దేశంలో మనుషులు లేరు అన్నాడా? భక్తులు లేరు అన్నాడా? భక్తులు. దేశంలో భార్యలు లేరు, భర్తలు లేరు అన్నాడా? భక్తులు లేరు అన్నాడా? అంటే భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మనుషులు ఉన్నారు, ఏమండి డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు లేరట? ఏడు దేశం మొత్తంలో భక్తుడు లేడా? అంటే అర్థం ఏంటంటే, మరి దేశం మొత్తంలో భక్తులు లేడు అంటున్నాడంటే ఆ రోజు గుడికి వెళ్తున్న వారు లేరండి. ఆ రోజు యూదులు ఇశ్రాయేలు యెరూషలేం దేవాలయానికి వెళ్ళలేదంటే వెళ్తున్నారు, వస్తున్నారు. నాకెందుకు దేవుడి గురించి అన్నట్టు బతుకుతున్నారు వాళ్ళు. అది కాదట భక్తి. భక్తి అంటే నీకు సర్వం దేవుడు అవ్వాలి, ఆయన మొదట అవ్వాలి, ప్రతి దాంట్లోనూ దేవుడిని ముందు పెట్టుకోవాలి. అది సమయమా ఇచ్చేదా, ఏమంటే నువ్వు ఆలోచించేదా? ప్రతి దాంట్లోనూ దేవుడినే నువ్వు ముందు పెట్టుకోవాలి. సమయం ముందు దేవుడికండి, తర్వాత నాకు. ఆర్థికంగా ఏదైనా సహాయం ఇస్తున్నారా? ముందు దేవుడికండి, తర్వాత నాకండి. ఏదైనా పని చేస్తున్నారా? ముందు దేవుడి పని అయిపోయినామండి, తర్వాత నా పని చేస్తానండి. ముందు దేవుడు పెడతారా? అలాగే ముందు దేవుడిని పెడుతున్నారా? వాళ్ళు భక్తులంటే. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. నాకు సమయం ఉన్నప్పుడు నేను దేవుడికి ఇస్తానంటే, దేవుడు కూడా అలాగే ఆలోచిస్తే నీకోసం. నాకు సమయం ఉన్నప్పుడు నేను చూస్తాను లేరా అన్నాడు అనుకోండి, మనం ఇంటికి రాము, ఏదో లారీ కిందకి పోతాం, శవం అక్కడికి వెళ్ళిపోద్ది. ఎక్కడికి? ఉస్మానియాకో గాంధీకి వెళ్ళిపోయి పోస్ట్ మార్టంలో ఉంటుంది. ఎందుకంటే నువ్వు మరి టైం ఉన్నప్పుడు చూస్తానన్నావు కదా దేవుడిని, ఆయన్ని నువ్వు టైం ఉన్నప్పుడు చూస్తానని వదిలేసాడు. బతుకుతా ఉండి భూమి మీద ఏదో కరుణిస్తున్నాడు, ఇంకా మార్పు కోసం, మారాలి అని, దేవుడే నీ జీవితం అవ్వాలి అని. అలా బ్రతికి నువ్వు పరలోకం రావాలి. ఏమండి అందులో స్వార్థం ఏం లేదు దేవుడికి. నువ్వు అలా బ్రతికితేనే పరలోకం వస్తావు. ఈ భూమి మీద అంతా జీవితం 60-70 తిప్పు కొడితే 30 సంవత్సరాలు గడిచిపోయినాయి అందరికీ. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 30 పైనే ఉన్నారంటే హాఫ్ సెంచరీ కొట్టారని అర్థం. అంటే సగం అయిపోయింది, ఇక మిగిలింది ఎంత? గట్టికి కొడితే ఏమండి 30-40, ఇంకా మీకు బలం ఉంటే 50 ఉంటారు, అంతకు మించి ఇక్కడ అయిపోయింది లైఫ్ టైం. వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి. వెళ్ళి ఆయన ముందు నిలబడాలి అంటే ఈ భూమి మీద నువ్వేం చేస్తున్నావు నువ్వు బాగా ఆలోచించుకో. నీ ఆలోచనలు ఏంటి, నీ బ్రతికేంటి, బ్రతికిచ్చింది ఎవరు, ఎలా జీవిస్తున్నావు, మరణం తర్వాత ఆయన ముందు నిలబడి ఏం సమాధానం చెప్తావు, నీ జీవితం ఎలా కొనసాగుతుంది, భక్తిహీనుడిగా కొనసాగుతుందా, భక్తి పరుడుగా కొనసాగుతుందా, ప్రతి దాంట్లోనూ ప్రథమంగా ముందు ఆయన్నే పెట్టుకుని జీవిస్తున్నావా, బ్రతుకుతున్నావా? ఇవన్నీ మనం ఆలోచిస్తేనే
భక్తులుగా ఆయన శక్తిని గుర్తించి ఆయన శక్తిని వాడుకుని భూమి మీద చక్కగా ఆయన కార్యాలు చేసి ఆయన మెప్పించి ఆయన ఉన్న మహాలోకానికి వెళ్ళగలుగుతాం. ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సమాజం మిమ్మల్ని అర్థం చేసుకోలేని పరిస్థితికి దిగజారింది. మీ శక్తిని, మీ బలాన్ని కించపరుస్తున్నారు, తోలనాడుతున్నారు. తండ్రి, మీ బాహువు, మీ మహాబలం ఎర్ర సముద్రాన్ని సహితము చేర్చగలుగుతుంది. మీ బాహువు, మీ బలం తోడుగా ఉంటే నీళ్లను గోడలుగా నిలబెట్టారు. ఆ రోజు సముద్రంలో ఉన్న నీళ్లను, చనిపోయిన వారిని సహితము ఒక్క మాటతో తిరిగి లేపి నిలవబెట్టిన సజీవులుగా మార్చిన శక్తి మీది. ఆ శక్తిని అర్థం చేసుకోలేని ఈ మానవ జాతి చిన్న చిన్నగా వారు చెబుతున్న సాక్ష్యాల పేరట మీ శక్తిని తక్కువ చేస్తున్నారు. అన్ని జనులు అవమానించటానికి, అన్ని జనులు వెక్కిరించటానికి వారు ఒక సాధనంగా వాడబడుతున్నారు. తండ్రి, సతివాక్యాన్ని వింటున్న మీ పిల్లలు తండ్రి, కంప్లీట్గా మీ శక్తిని అర్థం చేసుకుని, మీ బలాన్ని అర్థం చేసుకుని, దేవుడు మాకు తోడుగా ఉంటాడు అన్నదాన్ని అర్థం చేసుకుని మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని పిల్లలకు అనుగ్రహించండి. క్రీస్తు కొరకు ఆ రోజు అపోస్తలుడు, భక్తులు ఎన్నో చేశారు, ఎన్నో త్యాగాలు, ఎన్నో బలిదానాలు. ఎంతోమంది వారి చరస్థిరాస్తులు అమ్మటం, ఆ భక్తిలోనికి వారు వెళ్ళిపోయారు తండ్రి. అలాంటి భక్తే మీ పిల్లల్లో కలిగించి కొద్దిమందినైనా అలా మీ కొరకు బ్రతికే పిల్లలుగా దీవించమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి పెరటి ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.